నమస్తే, నేను మీ ఆవిన్ జనగామ. వెల్కమ్ టు తెలుగు వన్. బీజేపీ స్టేట్ సెక్రటరీ కొల్లి మాధవి గారు ఉన్నారు. తెలుగు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అనే పార్టీ నుంచి బీఆర్ఎస్ అనే పార్టీకి పేరు మారిన తర్వాత, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మారిన తర్వాత రేపు ఖమ్మం జిల్లాలో అతిపెద్ద సభ జరగబోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఢిల్లీలో చేస్తా, అక్కడ చేస్తా, ఇక్కడ చేస్తా అని కేసీఆర్ అన్నాడు. బట్ ఖమ్మంలో జరగబోతుంది. ఇది దాంతోపాటు టీఆర్ఎస్ కాకుండా, అంటే ఇవాళ ప్రత్యామ్నాయం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ అనే మాట మాత్రమే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో అది ఎంతవరకు నిజం, అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ పార్టీ తరఫు నుంచి అనేటువంటి విషయాలన్నీ ఆవిడ మాటలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం. సో ఇట్స్ మై ప్లెజర్. ఫస్ట్ నేను ఓపెనింగ్లోనే మెన్షన్ చేసినట్టుగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లోకి మార్పు పార్టీ పేరు, అండ్ తెలంగాణ అనేటువంటి వాదానికి ఊతమిచ్చినటువంటి పేరు, నినాదం, పార్టీ, నాయకుడు అన్నీ చెప్పుకోవచ్చు. సో అలాంటిది బీఆర్ఎస్ అనేది చెప్పిన తర్వాత మీరు దీన్ని ఎలా చూస్తున్నారు యాజ్ అ పార్టీ? అంటే ఒకటి డెఫినెట్గా టీఆర్ఎస్ అనే దాంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి తర్వాత ఒక సెంటిమెంట్, రాష్ట్రం ఫామ్ అయినాక ఒక సెంటిమెంట్ అనేది డెఫినెట్గా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. కానీ ఒకటి వాస్తవాలు కనుక గ్రహిస్తే టీఆర్ఎస్ వల్లనే తెలంగాణ వచ్చిందంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇవాళ వాళ్ళ నంబర్ చూసుకున్నా, ఇంకోటి చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే భారతీయ జనతా పార్టీ లేకుండా, లేకపోతే కాంగ్రెస్ బిల్ తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యేది కాదు. సో తెలంగాణ రాష్ట్రం కోసం ఎవ్రీబడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, అంటే ఇవాళ దాన్ని సపోర్ట్ చేసిన, ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం సపోర్ట్ చేసిన పొలిటికల్ పార్టీసు, మేధావులు, విద్యార్థులు, అందరూ, ఉద్యోగస్తులు, ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అందరూ సపోర్ట్ చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. సరే దాన్ని సెంటిమెంట్గా వాడుకుని 2014 ఎలక్షన్లో సరే రాష్ట్రం సాధనకై కేసీఆర్ గారు చేసిన దీక్షని, సరే ఆ దీక్ష ఎలాంటి దీక్ష నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళకుండా అది కొంత హెల్ప్ఫుల్ అయినా తర్వాత కనుక మనం చూసుకుంటే 2018 ఎలక్షన్స్ అప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచీగా చూపించి కాంగ్రెస్ టీడీపీ అలయన్స్ ఫామ్ అయినాక సో హీ యూజ్డ్ ఇట్, తెలంగాణ అనే దాన్ని సెంటిమెంట్గా యూజ్ చేసి ఇప్పుడు దాకా తెలంగాణ రాష్ట్రానికి అదైంది ఇదైంది అనేది ఆ తెలంగాణ అనే పదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేశారు. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్గా మార్చి నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని చెప్పినప్పుడు జాతీయ రాజకీయాల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, దాంట్లో మనం ఏమీ ఆపేక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్తున్నారు ఏంటి అని డెఫినెట్గా వెళ్ళొచ్చు. కానీ ఇవాళ ఇన్ని రోజులు నువ్వు తెలంగాణ అని చెప్పినాక ఇవాళ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసామని చెప్తావు? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఒక కంపారిజన్ ఉంటుంది. స్టేట్లో నువ్వు ఏం చేసావు, రేపు సెంటర్లోకి వెళ్ళి ఏం చేస్తావు. మరి తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉండి 2వ సారి కూడా ఇప్పుడు కొనసాగుతున్నప్పుడు నువ్వు ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు ఏం చేసావు అంటే 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టో ఇస్ వాట్ వీ కంపేర్ విత్. సో అవి చూసుకున్నప్పుడు డెఫినెట్గా బీఆర్ఎస్ అని పెట్టినప్పుడు ఎవ్రీబడి విల్ స్టార్ట్ క్వశ్చనింగ్. కంపారిజన్ ఉంటుంది కాబట్టి అసలు ఏమీ లేకుండా డైరెక్ట్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి నేను నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తున్నానంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ హీ బీయింగ్ ద సీఎం ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ ద స్టేట్ డెఫినెట్గా కంపారిజన్ ఉంటుంది. సో పీపుల్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ హిమ్ అబౌట్ ఇట్. సో ఇవాళ బీఆర్ఎస్ అని పేరు పెట్టినంత మాత్రాన ఆయన చెప్పిన అబద్ధాలన్నీ కూడా నిజాలైపోయి ఏదో చేసేస్తారు, జాతీయ రాజకీయాల్లో ఏదో గుణాత్మకమైన మార్పు తీసుకొస్తారంటే నోబడీ విల్ బిలీవ్ హిమ్. ఈ రాష్ట్రంలో కనుక నువ్వు చేసింది అంటే అందరికీ ఇచ్చిన హామీలు, అది రైతులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఇట్లా నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఏదైతే ఉన్నాయో అది కనుక నెరవేర్చుంటే సో డెఫినెట్గా ఎంతో కొంత నమ్మే పరిస్థితి ఉండేది. కానీ అది లేదు కాబట్టి ఇవాళ ఈ బీఆర్ఎస్ అనేది ఏంటి అని అంటే మేబీ ఫ్యామిలీ కోసమో లేకపోతే వాస్తులో ఎవరన్నా, అంటే యూజువలీ ఆయనకి అది ఇది ఉందంటారు, పండితులు ఎవరన్నా చెప్పి వాస్తు దీంట్లోనో లేకపోతే ఇంకోటి అట్లా మార్చుకున్నారా పేరు ఏంటి అనేది ఒకటి. ఆన్ ద లైటర్ సైడ్ ఆఫ్ ఇట్ జనాలు చెప్పేది ఏంటి అని అంటే ఈ రాష్ట్రంలో సాధించింది ఏంటి అని అంటే ఒక ఎక్సైజ్ పాలసీ బాగా సాధించాం, జనాలకి తగ్గట్టు మనం వైన్ షాపులు, బార్లు తీసుకొచ్చాం కాబట్టి ఇవాళ బార్లు రెగ్యులైజ్ చేద్దాము, దేశవ్యాప్తంగా కూడా ఈ ఎక్సైజ్ పాలసీ తీసుకొద్దాం అనే దాంట్లో. అందుకని బీఆర్ఎస్ అంటే ఇదేదో బార్లు రెగ్యులరైజేషన్ స్కీమ్ లాగా ఇవాళ దేశాన్ని, దట్ ఈస్ ది ఓన్లీ థింగ్, యూ హ్యావ్ ఎన్ ఎక్సైజ్ పాలసీ, ఎక్కడ ఏమి కేసులు లేకుండా ఏమీ లేకుండా సాఫీగా ఏదైనా జరిగింది అంటే ఓన్లీ ఎక్సైజ్ పాలసీ తెలంగాణ రాష్ట్రం అంతే. అంటే ఇంకొకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక సరే సెంటిమెంట్ని కొంత ఉపయోగించుకున్నా కూడా 2014 ఎలక్షన్స్ కనుక మనం చూసుకుంటే కేసీఆర్ గారికి వచ్చిన సీట్స్ ఎన్ని అని అంటే బొట్టాబొట్టిన 61, అంటే జస్ట్ సఫిషియంట్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అనే సీట్సే వచ్చినాయి. సరే తర్వాత ఇవాళ జరిగిన అంటే ఇగో మాకు భారీ మెజారిటీ వచ్చేసింది లేకపోతే ఇంకోటి
టీడీపీ మమ్మల్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది, ఏదైతే ఓట్ టు నోట్ కేసు ఉందో అందుకనే నేను వాళ్ళందరినీ తీసేసుకుంటున్నాను నా పార్టీలోకి అని సమర్థించుకునేటట్టు చెప్పినా ఇమీడియట్గా అంటే తెలంగాణ సెంటిమెంట్ వాడుకున్నా కూడా ఇమీడియట్గా కనుక మీరు చూసుకుంటే జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏమైందో మీరు చూసారు, రామచంద్రరావు గారు గెలిచారు. అంటే ఇవాళ కేసీఆర్ గారికి నిజంగా చెప్పాలంటే వాస్తవంగా ప్రజల సపోర్ట్ లేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బొటాబొటీ నంబర్సే ఇచ్చారు. సరే 2018 ఎలక్షన్లో కూడా మీరు చూసుకుంటే వచ్చిన సీట్స్ సరే ఆ పార్టీలోంచి తీసుకున్న ఈ పార్టీలోంచి తీసుకున్న తర్వాత కొన్ని అంటే పోలైన ఓట్స్ కౌంట్ అయిన ఓట్స్ ఇవన్నీ చూసుకున్న కొన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆయనకి భారీ మెజారిటీతో అసలు ఇంకా ఈయనకి అసలు ఇంకా ఆల్టర్నేటివ్ లేరు అనే విధంగా ఎక్కడ లేరు. ఇవాళ 2018 ఎలక్షన్స్ కూడా మీరు చూసుకుంటే ముందస్తు ఎలక్షన్ తీసుకొచ్చారు. ఎందుకు అని అంటే పార్లమెంటు అసెంబ్లీ ఒకేసారి జరిగితే ఇవాళ ఆ రోజు ఆయన అసలు గెలిచే పరిస్థితి లేదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పెట్టుకున్న ఒక పొత్తు ఏదైతే ఉందో దాన్ని బూచీగా చూపించి ఆ మాత్రం సీట్స్ వచ్చినాయి అనేది గమనించాలి. అదే మళ్ళీ పార్లమెంట్కి వచ్చేపాటికి సారు కారు సరకారు 16 అని మాట్లాడిన కేసీఆర్ గారు మరి పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేపాటికి మరి నిజంగానే అసలు ఆయనకి అసలు ఎవరు ఆల్టర్నేటివ్ లేరు, అసలు మొత్తం మేమే ఏ పార్టీ లేదు అని అన్నప్పుడు మరి పార్లమెంట్ సీట్స్ కూడా ఆయనకే రావాలి కదా, మరి రాలేదు. సో అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారికి ఎక్కడ కూడా ప్రజల మద్దతు లేదు. ఏదో మ్యానిపులేషన్స్ చేసి ఆయన గెలుస్తున్నారు తప్ప ఇంకా అంతకు మించి అయితే లేదు. మ్యామ్ ఇదే సందర్భంలో అంటే ఇందాక టాపిక్ వచ్చింది కాబట్టి మాట ఇప్పుడు ప్రస్తుత కండిషన్లో కనుక గమనించుకున్నట్టయితే టీడీపీ బీజేపీ అలయన్స్ తెలంగాణ రాష్ట్రం వరకు నేను మాట్లాడుతుంది ఉండబోతుంది అనేటువంటి మాట ఒకటి వినిపిస్తుంది రానున్న ఎలక్షన్స్లో. ఇవాళ ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు కానీ వేరే నాయకులందరూ కూడా దేవ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అంటే గతంలో కూడా లక్ష్మణ్ గారు అన్నారు ఒక మాట, వీ వాంట్ టు గో అలోన్ అండ్ గ్రో అలోన్ అనేది. ఇవాళ ఇండిపెండెంట్గానే మేము పార్లమెంటు 4 స్థానాలు గెలిచాం, దుబ్బాక మేము గెలిచాం, హుజురాబాద్ మేము గెలిచాం, జిహెచ్ఎంసీలో కూడా మేము గెలిచాం. ఇంకా బియాండ్ దట్ ఇంకా ఇంత జరిగి అందరూ చెప్పినా కూడా ఇంకా దాని గురించి స్పెక్యులేషన్స్ మీడియాలో కనుక వస్తే ఐ థింక్ అధిష్టానం నిర్ణయిస్తుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏది ఉంటుందో దాన్ని బట్టి. బట్ నాకు తెలిసినంత వరకు వీఆర్ గోయింగ్ అలోన్ అండ్ విల్ గ్రో అలోన్. బట్ అగైన్ ఇప్పుడు 2018లో ఏదైతే ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళారో ఇప్పుడు 2023లో కూడా ముందస్తు ఎలక్షన్స్కి వెళ్తాడు అనేటువంటి మాట చాలా బలంగా వినిపిస్తుంది. అకార్డింగ్ టు అంటే ఆయనకున్నటువంటి ఆ ఆధ్యాత్మికత విషయంలో కావచ్చు, లేదంటే ఆయన గైడ్ చేస్తున్న గురువులే కావచ్చు, ఎర్లీ ఎలక్షన్స్ ఆయనకు పనికి వస్తాయి కలిసి వస్తాయి అనేటువంటి మాట కూడా చాలా బలంగా వినిపిస్తుంది. ఆయనకి గురువులు గైడ్ చేస్తారో ఆధ్యాత్మికం అనేది నేను నమ్మను. ఎందుకంటే ఆయనకల్లా ఎంఐ మజ్లీస్ ఆయన చెప్పింది, ఎందుకంటే స్టీరింగ్ ఆయన చేతిలో ఉంటుంది, ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది ఒకటి. రెండోది ఆధ్యాత్మికం అంటే ఇవాళ హిందువుల్ని ఏ రకంగా అవమానిస్తున్నారో ఈ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం. అందుకనే ఆయనకి ఆధ్యాత్మికం ఉంది అనేది అయితే సరే ఏదైనా అంటే నేను ఆ హోమం చేస్తున్నా ఈ హోమం చేస్తున్నా కాబట్టి నాకు పెద్ద హిందూ అనే ముద్ర ఏమంటే ఐ డోంట్ అగ్రీ టు ఇట్. ఇవాళ నిజంగానే నువ్వు హిందూ అని అంటే హిందువుల్ని కాపాడే ఇది అందుట్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హిందువుల మనోభావాలు కాపాడాలి, హిందువుల్ని కాపాడాలి. కానీ మనం చూసాం నిజామాబాద్లో ఏ రకంగా హిందువులపైన దాడులు జరిగినాయి ఏంటి అనేది. అంటే నువ్వు ఒక దేశానికి తర్వాత హిందూ దేవుల్ని అవమానించే ఎవరైతే ఒక కమెడియన్ ఉన్నారో ఆ కమెడియన్ని నీ కొడుకు నువ్వు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పోలీస్ సెక్యూరిటీ ఇచ్చి షోలు పెట్టిస్తున్నావు అంటే హిందువులు అంటే ఎంత చులకన అయిపోయారనేది ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు ఆ మాట అన్నానంటే మీరు ఆయన హిందూ అంటే ఆయన మనోభావాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందుకని అది అన్నా. కమింగ్ బ్యాక్ టు ఏదైనా ముందస్తు ఎలక్షన్కి వెళ్తారా ఇంకొకటి అంటే ఇవాళ ఆ రోజు September 6th ఆయన డిజాల్వ్ చేసినప్పుడు ముందస్తు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు 2018లో ఆయన అన్నది ఏంటంటే ప్రతిపక్షాలు నన్ను పనిచేయనివ్వట్లేదు, ఈ ప్రతిపక్షాలు నిరంతరం నన్ను క్వశ్చన్ చేస్తున్నాయి కాబట్టి అందుకని నేను చేసింది కరెక్టా కాదా అనేది నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుంటా అన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడైనా సరే డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాయి అవన్నీ. ఎందుకు చేయకూడదు? నువ్వు హామీలు ఇచ్చింది ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చావో అది ప్రజలకి చేరే వరకు డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర అది, ప్రతిపక్షం ఉండేదే దానికి. కానీ నన్ను అసలు ప్రశ్నించొద్దు, నేను ఒక నియంతని అన్నట్టుగా ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఒక నియంతలాగా వ్యవహరిస్తున్న శైలి ఏదైతే ఉందో అది ప్రజలు ఎక్కడ కూడా ఒక సర్టన్ లిమిట్ వరకు భరిస్తారేమో, ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినాక ఇంకా దాన్ని భరించే పరిస్థితి లేదు. ముందస్తు ఎలక్షన్ అని అంటే ఇవాళ ఆయన ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనకు నెగిటివిటీ కనపడతాను. జిల్లాలకు వెళ్ళాలంటే ముందస్తు అరెస్టులు లేనిదే ఇవాళ టీఆర్ఎస్ మినిస్టర్స్ ఏదైనా జిల్లాకి వెళ్ళి ప్రోగ్రాములు చేయాలంటే ముందస్తు అరెస్టులు ఎందుకు?
ఇవాళ నిజంగానే మీరు బాగా కనుక సుపరిపాలన అందించుంటే, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ నెరవేర్చుంటే అందరూ స్వాగతం పలుకుతారు కదా. మీరు ఎందుకు అరెస్టులు చేసి జిల్లాల్లోకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే డెఫినెట్గా వీళ్ళ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయో అది ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇవాళ సప్రెస్ చేసి ఎక్కడికక్కడ ఆ వైఫల్యాల్ని, ఈ వ్యతిరేకతని సప్రెస్ చేసి వీళ్ళ పవర్ని యూటిలైజ్ చేసుకుని వెళ్ళి ఆ కాసేపు ఆ ప్రోగ్రామ్ చేసి రావటం అనేది జరుగుతుంది. ఇవాళ ముందస్తు ఎలక్షన్కి వెళ్ళి ఈ ఉన్న కాస్త టర్మ్ కూడా పోగొట్టుకుంటారని అయితే నేను అనుకోను. బట్ ఇఫ్ ఈజ్ రెడీ ఫర్ ముందస్తుకి వెళ్తాను అని కనుక ఆయన అంటే వీ టూ ఆర్ రెడీ ఫర్ ఇట్. అంటే సేమ్ టైం మ్యామ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఒకటి ఇంటర్నల్ వర్గాల నుంచి వినపడింది ఏంటంటే, కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ అయింది. ఆ డే నుంచి కొత్త సచివాలయంలో కేసీఆర్ అడుగుపెట్టిన డే నుంచి 2 months ఆయన అక్కడి నుంచి పరిపాలన చేసి ఆ తర్వాత ఇమీడియట్గా ముందస్తుకి వెళ్తే ఆ కొత్త సచివాలయంకు ఉన్నటువంటి వాస్తు ఈయనకి పనికొస్తుంది అని ఎవరో చెప్పినట్టు, కాబట్టి ఖచ్చితంగా ముందస్తుకి వెళ్తారు. ఇది 100% అంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ వర్గాల నుంచి వినిపించేటువంటి మాట ఇది. సో దీన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకున్నా లేదా, ఎందుకంటే సచివాలయం కంప్లీట్గా ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. అండ్ పాత సచివాలయం ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్నడూ సచివాలయానికి వచ్చి పనిచేసింది ఎవరు చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ మేబీ 3 or 4 times హార్డ్లీ, అంతకంటే ఎన్నడూ చూడలేదు. మహామహులు పనిచేశారు అదే సచివాలయంలో. వీ హ్యావ్ సీన్ రోషయ్య గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప గొప్ప నాయకులు, అంటే ఇతని కంటే ముందు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ చూసిన తర్వాత కూడా ఈయన ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. వాస్తు అంటే వాళ్ళకి పనిచేయని వాస్తు ఈయనకి ఎందుకు పనిచేసిందో దేవుడేది. సో అలాంటిది ఇప్పుడు ఈయన కొత్త సచివాలయం, అందుకే ఇంత తొందరగా డేట్ ఫిక్స్ చేసుకొని ఆయన సచివాలయం ప్రారంభోత్సవం చేసి వెళ్తున్నారు అనేటువంటి స్పెక్యులేషన్ చాలా భయంగా వినిపిస్తుంది. భయంకరంగా అంటే వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలకి వెళ్ళాలి అని అంటే మనం చేసిన పని ఏంటి, ప్రజలకి ఇచ్చిన హామీలు ఏంటి, మనం ఏం చేసాం ఏంటి అనేది బ్యారీ చేసుకుని, అంటే ఒక కంపారిజన్ చేసుకుని నేను దీనికోసం ఎలక్షన్కి వెళ్తున్నానని చెప్పుకునే పరిస్థితి ఏ రాష్ట్రంలో అయినా ఉండాలి. కానీ ఇక్కడ వాస్తుల గురించి, డేట్ల గురించి, మంచి సమయం గురించి ఇవన్నీ చూసుకుని ఆ రకంగా వెళ్ళటం అనేది నిజంగా ప్రజల్ని ఏమనుకుంటున్నారు? నిన్న ఎన్నుకున్న ప్రజలు నీ మీద ఒక నమ్మకంతో ఇవాళ నిన్ను ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు అని అంటే ప్రజలు ఓట్లేస్తేనే కదా. ఇప్పుడు ఆ సీట్లు వచ్చినాయి అంటే ఓట్లేస్తే నీకు ఆ సీట్లు వచ్చినాయి అంటే నీకు ఒక బాధ్యత అప్పు చెప్పినప్పుడు ఆ బాధ్యతని సరిగ్గా నెరవేర్చకపోతే ఇంకా మళ్ళీ ఎందుకు ఎన్నుకుంటారు? ఇవాళ అసలు సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రి, దానికి కూతురు ఏమి స్టేట్మెంట్ ఇచ్చింది అంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడ సచివాలయం. అది ఎట్లా అవుతుంది? ఇవాళ ప్రజల సొమ్ము నువ్వు జీతంలాగా తీసుకుంటున్నావు. మన అందరం కట్టిన ట్యాక్సులు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ జీతాలు తీసుకుంటున్నారు. అట్లయితే ఇవాళ టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా మేము ఎందుకు వెళ్ళాలి, మేము కూడా మా ఇంట్లో కూర్చునే పని చేస్తాం అని కనుక అంటే మరి వాళ్ళకి జీతాలు ఇస్తారా? ఈయన తీసుకుంటున్నాడు కదా జీతం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జీతం తీసుకుంటున్నప్పుడు మిగతా ఎంప్లాయీస్ ఎందుకు జీతాలు తీసుకోకూడదు? వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎందుకు పని చేయకూడదు? మీరు చెప్పండి. అంతే కదా, ముఖ్యమంత్రి గారు అడుగు జాడల్లో నడుస్తున్నారు. ఇవాళ కోవిడ్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది 2 years 3 years నుంచి అయితే ఈయన 8 సంవత్సరాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమే కదా. ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఏంటి, ఎవరిని కలుస్తారంటే ఈయనకి ఎవరితో అవసరం ఉంటే వాళ్ళని ఇంటికి పిలిపించి కలవటం తప్ప ఈయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు వచ్చి పలకరించిన పాపాన్ని పోలేదు కదా. అక్కడ దాకా ఎందుకు కొండగట్టు ఇన్సిడెంట్ మనం చూసాం, ఎంతమంది చనిపోయారు అక్కడ, వెళ్ళి ఎవరినైనా పలకరించారా? ఈ రోజు వరకు లేదు కదా. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఇవాళ బలిదానాలు చేసుకుని వాళ్ళందరినీ అట్లీస్ట్ ఆ ఫ్యామిలీస్ని ఒక్కసారి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అని అంటే వాళ్ళందరూ ఆత్మ బలిదానాలతో ఇవాళ వాళ్ళందరూ సాక్రిఫైజెస్తో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ ఫ్యామిలీస్ని కూడా పరామర్శించలేదే. అంతకుముందు నీ పేపర్లో 1200 పేర్లు రాసుకున్నాడివి, వాళ్ళకి కాంపన్సేషన్ ఇద్దాం అనుకున్నప్పుడు 400 పేర్లు ఎట్లయినాయి, 1200 400 ఎట్లయినాయి? ముందు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అందుకని నేను చెప్తున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిజంగానే మనకి అది ఏమనాలో నాకు తెలియదు, కానీ నిజంగానే చాలా సిగ్గుచేటైన విషయం ఏంటి అని అంటే ఆయన పరిపాలనతో ఇవాళ ఎలక్షన్స్కి వెళ్ళట్లా, ఆయన వాస్తుతోనో లేకపోతే ఇంకొక నమ్మకంతోనో లేకపోతే ఇంకొకటో దానిపైన ఎలక్షన్కి వెళ్ళటం అనేది నిజంగానే ఇవాళ ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రిన మనం ఎన్నుకుంది అనే పరిస్థితికి ఇవాళ ప్రజలు ఆలోచించే పరిస్థితి ఇవాళ ఆయన తీసుకొచ్చారు. తర్వాత మనం చూసాం అడ్వైజర్లు, ఎవరైనా సరే అడ్వైజర్లు దేనికి పెట్టుకుంటారు అని అంటే ఇంకా మంచి పరిపాలన అందించడానికి డెవలప్మెంట్స్ ఏం చేయొచ్చు, ఏం స్కీమ్స్ తీసుకురావచ్చు. ఇవాళ డెవలప్మెంట్ ఇది రెండు కలిపి ఒక మనం ఏదైనా స్కీమ్స్ తీసుకొచ్చినా ప్యారలల్గా డెవలప్మెంట్ కూడా ఏం చేయాలి ఏంటి అనేది మనం చూసుకోవాలి. దానికి ఇవాళ అడ్వైజర్స్ ఏదైనా మంచి సూచనలు ఇస్తారేమో దానికి పెట్టుకుంటారు.
కానీ వాస్తుకే మనం ఒకరిని పెట్టుకుని అడుగు ముందుకెయ్యాలా, నల్ల కార్లు ఉండాలా, తెల్ల కార్లు ఉండాలా అని ఇవాళ కార్లు ఎన్నిసార్లు మార్చారు మనకు తెలుసు. సెక్యూరిటీ కార్లన్నీ కలర్లు మార్చుకోవటం, నంబర్లు మార్చుకోవటం, ఇవన్నీ కనుక చూసుకుంటే ప్రజల సొమ్ము అంత తేటగా దొరికింది ఆయనకి. సో డెఫినెట్గా ప్రజలు ఎక్కడో ఒక చోట ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆలోచించి ఆయన ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడే కూర్చోబెడతారు. రైట్ మ్యామ్, నిన్న ఒక మినిస్టర్ మాట్లాడుతూ అన్నటువంటి మాట ఏంటంటే బీజేపీకి దేశంలోనే ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం ఒక బీఆర్ఎస్ మాత్రమే అనేటువంటి మాట ఒకటి అన్నారు. స్టేట్లో చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం మాత్రం బీజేపీ అనే పేరు వినిపిస్తుంది కొంతవరకు. సరే, దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్లో ఇంటర్నల్ కుమ్ములాట్లు అవే ఎక్కువైపోయాయి కాబట్టి వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళని అలా వదిలేసేయండి అని ప్రజలు అంటున్నారు. సో ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీగా వినిపిస్తుంది. కానీ బీజేపీ గ్రౌండ్ లెవెల్ వరకు చూసుకుంటే ఇప్పటికీ చాలా గ్రామాల వరకు వెళ్ళినటువంటి దాఖలాలు మనకు తెలుసు లేవు అని. సో ఇలాంటి తరుణంలో దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ నుంచి అక్కడ పై వరకు కూడా ఇంకా మేము తప్ప ఇంకెవరు లేరు ఆప్షన్ అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, ఒకటి వాళ్ళని అక్కడే ఉండమన్నాను. అంటే కొంచెం ఎక్కువ ఊహించుకుని లెట్ దెమ్ బీ అబవ్ ద రియాలిటీ కన్నా దీంట్లో వాళ్ళు ఉండమనేవాడిని. ఏంటి, మేమే ఆల్టర్నేటివ్ బీజేపీకి అనేది. గుడ్, లెట్ హిమ్ బీ లైక్ దట్. గతంలో కూడా మీరు చూస్తే ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టి నేనే ఒక ఆల్టర్నేటివ్ అవుతాను అంటే కాంగ్రెస్కిను ఇటు బీజేపీ కాకుండా నేనే ఒక ఆల్టర్నేటివ్ అవుతానని చెప్పి అవతలాళ్ళు పిలిచినా పిలవకపోయినా ఈయనే పాపం స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళి కలిసి వచ్చి తర్వాత ఏమైందో మీరు చూసారు. వాళ్ళ మీటింగ్లకు కానీ ఇంకోటి కానీ ఏమైందో మీరు చూసారు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ అని పెడతానన్నప్పుడు కూడా మీరు చూసారు. అంటే ఈ రాష్ట్రంలో రైతులను వదిలేసి వాళ్ళు నేను పంజాబ్ వెళ్తాను, లేకపోతే ఒరిస్సా వెళ్తాను, లేకపోతే బీహార్ వెళ్తాను అన్న పరిస్థితి కూడా మనం చూసాం. బీహార్లో సాక్షాత్ నితీష్ కుమార్ గారినో లేకపోతే ఇంకొకరినో పక్కన కూర్చోబెట్టుకుని లిటరలీ హీ వాస్ బెగ్గింగ్ హిమ్ టు సిట్. ప్రెస్ మీట్లో మీరు కూర్చోండి అని లిటరలీ ఆయన్ని బతిమాలుకుని మీరు కూర్చోండి, నేను అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ ఎవరూ దాకట్లా, దేశంలో ఎవరు ఆయన్ని దాకట్లా. ఇవాళ ఈ నలుగురు ఎవరైతే వస్తున్నారో ఇవాళ రేపు పెట్టబోయే బీఆర్ఎస్ సభ కూడా యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటి అని అంటే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఢిల్లీలో దద్దరిల్లిపోయేటట్టుగా నేను పెడతాను అన్నారు. మరి వై నాట్ ఇన్ ఢిల్లీ? ఇవాళ ఒక నేషనల్ పార్టీ పెట్టావు, నేను ఢిల్లీలోనే పెడతానని నువ్వు అనౌన్స్ చేసి ఎందుకు ఢిల్లీలో పెట్టకుండా ఇవాళ ఖమ్మంలో పెడుతున్నావు అని దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎవరు వస్తున్నారు నేషన్ వైడ్గా, ఎవరు వస్తున్నారు అని అంటే ఎవరైతే ఇవాళ అంటే నేను ఆ మాట నాకు అంటూ ఇష్టం లేదు, కానీ ఎవరైతే గ్లాస్మేట్ ఉన్నారో పంజాబ్ ముఖ్యమంత్రి, గ్లాస్మేట్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఫ్లైట్లో ఎలాంటి కండిషన్లో దొరికారో మనకు తెలుసు. ఆయన తర్వాత కూతురు ఎక్సైజ్ పాలసీ గురించి ఏ ప్రభుత్వానికి సంబంధించిన దీంట్లో ఒక ఎక్సైజ్ పాలసీలో ఆవిడ పాత్ర ఉంది అనేది మనకు తెలిసిందో ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన కేజ్రీవాల్ గారు, తర్వాత మనకి కేరళ సీఎం ఎవరైతే గోల్డ్ స్కామ్లో ఉన్నారో ఆయన, వీళ్ళు వచ్చి ఇవాళ ఇక్కడ ఏం చెప్తారు మీరు చెప్పండి? ఇంతకు మించి ఇంకెవరు వచ్చారో మీరు చెప్పండి. అందుకని ఇవాళ దేశంలో ఏదో మార్పు తీసుకొస్తానో అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని మాట్లాడితే దాన్ని నమ్మటానికి కూడా ఈ రాష్ట్రంలో ఖమ్మంలో రేపు పెట్టబోయే సభ పెట్టకముందు అదే ఖమ్మంలో రైతులకు బేడీలేసిన సంగతి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజలు మర్చిపోతారా లేదా ఖమ్మం ప్రజలు మర్చిపోతారా? ఇవాళ తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్న రోజు ఈయన దీక్ష కరీంనగర్లో చేస్తున్నప్పుడు ఆయన కరీంనగర్ నుంచి లిఫ్ట్ చేసి ఖమ్మం తీసుకొచ్చిన రోజు అదే ఖమ్మంలో ఈ తెలంగాణ ఉద్యమానికి తూట్లు పొడుస్తే జ్యూస్ తాగింది అదే ఖమ్మంలో. ఇవాళ సమాధానం చెప్పమనండి, ఇవాళ అక్కడ సమాధానం చెప్పమనండి. ఎందుకంటే ఆ ఉద్యమం మళ్ళీ కంటిన్యూ అయిందంటే యూనివర్సిటీ పిల్లలు, ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు కానివ్వండి, మేధావులందరూ కూడా నీ దిష్టిబొమ్మలన్నీ దగ్నం చేస్తే మళ్ళీ నేను తాగిన జ్యూస్ మర్చిపోండి, నేను మళ్ళీ దీక్ష చేస్తానని చెప్పి కూర్చున్న మేధావి నువ్వు, 70,000 పుస్తకాలు చదివిన మేధావి నువ్వు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పు. ఇవాళ అదే ఖమ్మంలో మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి నువ్వు చెప్పిన అబద్ధాలను నమ్మరని చెప్పి ఈ జాతీయ నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి అబద్ధాలు చెప్పిద్దామని అనుకుంటే నమ్మటానికి ప్రజలు లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎన్ని మాటలు అన్నారు? పెండ బిర్యానీ అని, లేకపోతే అసలు వాళ్ళకి పూజలు చేయటం కూడా రాదని, అసలు ఉలోచారుల గురించి కానీ ఎన్ని మాటలు మాట్లాడారంటే అవమానించాల్సిన అవసరం ఏముంది? కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వస్తే వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానంటే ఎలక్షన్ వస్తే ఏ రకంగా ఉంటారు, అదర్వైజ్ ఆయన ఏంటి అనేది కూడా ఇవాళ
తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదో నేను ఖమ్మంలో పెడతాను, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వస్తారు అని అంటే అసలు నీకు ముందు నేషనలిస్టిక్ అప్రోచ్ లేదు కదా. నేషనలిస్టిక్ అప్రోచ్ ఉండుంటే నువ్వు సైనికులను అవమానించేవాడివి కాదు, లేకపోతే నీకు చైనా గొప్పదయ్యేది కాదు, లేకపోతే నీకు పాకిస్తాన్ గొప్పదయ్యేది కాదు. ఎస్, ఆయనకి భారతదేశం తప్ప అన్ని గొప్పది. అందుకని నేను అంటున్నాను, ఇవాళ కేసీఆర్ గారు ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా, లేదు వాళ్ళే ఆల్టర్నేటివ్ అని చెప్పుకునే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎప్పుడవుతారు? ప్రజలు ఆలోచించినప్పుడు. అసలు ప్రజలు ఈయన్ని ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? వేరే పార్టీ నాయకులు కూడా ఈయన సీరియస్గా తీసుకున్న పక్షంలో ఇంకా మనం బీఆర్ఎస్ గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదని నేను భావిస్తున్నా. రెండోది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేమంత బలంగా లేము అని మీరు భావిస్తున్న తరుణంలో మొన్నటికి మొన్న 7వ తారీఖు మీరు చూసారు, మేము 119 అసెంబ్లీలో కూడా పోలింగ్ బూత్ స్థాయిలో మేము మీటింగ్స్ పెట్టుకుంటూ వచ్చి, అంటే సంస్థాగతంగా ఏ రకంగా డెవలప్ చేసుకోవాలనేది ఆ రకంగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా కార్నర్ మీటింగ్స్ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అట్లాగే మేము కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటి అనేది తీసుకెళ్ళటం, ప్రతి మండలానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏంటి అనేది కూడా తీసుకెళ్లే ప్రయత్నం, తర్వాత కేంద్ర పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ మేనిఫెస్టోలో 2014 మేనిఫెస్టో, 2018 మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు ఏంటి అనేది ఇవన్నీ ప్రజాక్షేత్రంలోకి తీసుకున్నప్పుడు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. బట్ ఇంతవరకు అయితే ఫెయిలైనట్టేగా మ్యామ్. అంటే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలు అమల్లో ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో మీరు అంతా విఫలమైనట్టేగా. అంటే ఒకటి, ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే అది స్టేట్ గవర్నమెంట్ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. కేంద్రానికి సపరేట్గా యంత్రాంగం ఉండి అసలు రాష్ట్రానికి సంబంధం లేకుండా కేంద్రమే దాన్ని వచ్చి ఇక్కడ అమలు చేసే విధంగా ఉండదు. కానీ ఎస్, డెఫినెట్గా మేము కార్యకర్తలుగా మేము తీసుకెళ్లే ప్రయత్నం కొన్ని చేస్తున్నాం. అది కొన్ని ఇంకా ఎక్కడన్నా కొంత లోపం ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం మేము చేస్తాం. కానీ డెఫినెట్గా ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా రాకుండా చేస్తున్నారు, కొన్ని ఏమో పేర్లు మార్చి ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అనేది అర్థమవుతుంది. ఇవాళ రైతు వేదిక మనం చూసాం, రైతు వేదిక కేంద్ర నిధులు దాంట్లో పార్ట్ అండ్ పార్సిల్. కానీ ఇవాళ మనం చూస్తే దిష్టిబొమ్మలాగా కేసీఆర్ గారు ఫోటో ఉంటుంది బయట. ఎందుకు పెడతారు అని అంటే సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు, ఆయన దిష్టిబొమ్మలాగా గడప బయట ఉంటుంది, అందరి మనసులో మాత్రం మోడీ గారు ఉంటారు అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రజలు నిరూపిస్తున్నారు. ఇవాళ పేదలకి ఇవాళ కరోనా టైం నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి బియ్యం అందించాలి ఉచితంగా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ దాకా కూడా అంటే ఇంకా ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి బియ్యం ఇస్తే ఆ ఉచిత బియ్యాన్ని కూడా ఇవ్వకుండా ఇవాళ కేంద్రం ఇచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాంతోనే సరిపుచ్చే ప్రయత్నం ఏ రకంగా చేశారు ఇది కూడా అందరూ చూస్తున్నారు. ఇట్లా అనేకం ఇవాళ ఆయుష్మాన్ భారత్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి, ఆయుష్మాన్ భారత్లో ఏంటి అని అంటే డెఫినెట్గా ఇవాళ కరోనా వచ్చినాక అందరూ కూడా ఎంత భయపడుతున్నారో, ఎంతెంత ఖర్చులు అవుతున్నాయో, దెన్ పోస్ట్ కోవిడ్ కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్తో చాలామంది బాధపడుతున్నారు. ఒక పక్కన నువ్వు ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచావు, ఇంకో పక్కన ఆయుష్మాన్ భారత్ కూడా తీసుకోకుండా ఇవాళ పేద ప్రజల పైన ఎంత భారం పడుతుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదనంటే కంటి వెలుగు, ఇవాళ రేపు వచ్చే ఈ సీఎంలు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ అందరు సీఎంస్ది చూడండి, కేజ్రీవాల్ది చూడండి, తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రిది చూడండి, కేరళ ముఖ్యమంత్రిది మీరు చూడండి. ఒక్క కేరళ ముఖ్యమంత్రిదే బహిరంగ సభ గురించి ఉంది, కానీ మిగతా వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ స్కెడ్యూల్స్లో ఒట్టి కంటి వెలుగుదనేది ఉంది. అంటే ఏంటి అని అంటే ఇవాళ ప్రభుత్వ ప్రోగ్రాం పెట్టి అక్కడ అంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది డబ్బులంతా, కానీ చేసేది ఏంటి అని అంటే పార్టీ ప్రోగ్రామ్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. మీకు కావాలంటే నేను మీకు వాళ్ళ ప్రోగ్రామ్ స్కెడ్యూల్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అంటే ప్రజల సొమ్ముని ఇష్టం వచ్చినట్టు, దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా ఆయన మొక్కు తీర్చుకోవటానికి ఈ రాష్ట్ర ఖజానా నుంచి తీసుకెళ్లి డబ్బులు సమర్పించిన ఇది కూడా మనం చూసాం. అందుకని దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ప్రజల సొమ్ముని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కుటుంబం కోసం వాడుకోవటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ అన్ని వైఫల్యాలు డెఫినెట్గా ఈ వైఫల్యాలన్నీ మేము ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఇంకా ఉంది. మేము డెఫినెట్గా కార్యకర్తలుగా మేము అది చేసే ప్రయత్నం మేము చేస్తాం. మీరు వాళ్ళ షెడ్యూల్ అంటే నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గుర్తొచ్చింది. వీళ్ళందరి షెడ్యూల్లో యాదగిరిగుట్టకి వెళ్ళాలి అనేటువంటిది ఒకటి చాలా కామన్ పాయింటే కనిపిస్తుంది. బట్ యాదగిరిగుట్ట నాకు గుర్తురావడానికి గల కారణం ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడుతూ లెట్ ఇట్ బి ఏ మినిస్టర్ ఆర్ సంబడి ప్రస్తుతానికి, కానీ అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మేము దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా చూస్తున్నాం లేదా మాకు డబ్బులు ఇచ్చే ఖజానాగా చూస్తున్నాం అనేటువంటి ఒక స్టేట్మెంట్
ఈ 2 డేస్లో నేను విన్నాను. ఐ మీన్ హౌ సాడ్ ఇట్ ఈస్, తెలంగాణలో ఉంటూ నేను హిందువుని, అందరికంటే పెద్ద హిందువు నేనే అని చెప్తూ, అది మేమంతా హిందువులమైన ఆ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి తరుణంలో, అఫ్కోర్స్ ఐ షుడెంట్ బి సేయింగ్ లైక్ దిస్ వే మేబీ, కానీ చాలా బాధపడాల్సినటువంటి విషయం, ఒక దేవస్థానాన్ని మేము కేవలం డబ్బులు ఇచ్చే ఒక బ్యాంక్ లాగా చూస్తున్నాం, మేము మాకు రోజువారీ సంపాదనకి రోజు ₹1,00,00,000 వస్తున్నాయి, ఆ గురించి మీకు తెలుసా అని మాట్లాడుతున్న విధానాన్ని ఎలా చూడాలంటారు? చాలా బాధాకరమైన విషయం. అంటే మీరు ఇవాళ ఆదాయ వనరులుగా చూస్తున్న, అంటే ఒక దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరులుగా చూస్తున్న వీళ్ళు గతంలో కూడా మీరు మర్చిపోయారేమో, దాన్ని దేవస్థానం అని మర్చిపోయి కేసీఆర్ గారి బొమ్మని చెక్కి ఇవాళ శిల్పాలు, అంటే ఆ పిల్లర్స్ అన్నిటికీ కూడా కేసీఆర్ గారి బొమ్మ చెక్కిన విధానం కూడా మనం చూసాం. తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని తొలగించడం అనేది జరిగింది. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో అసలు ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని మెప్పించడానికి తప్ప ప్రజలు అక్కర్లేదు, ఇంకేమీ అక్కర్లేదు, దేవుడు లేదు, ఇంకేమీ లేదు, అసలు హిందువుల మనోభావాలు లేదు, ఏమీ లేదు, అసలు వీళ్ళకి భయం భక్తి అనేది కూడా లేదు. వీళ్ళకల్లా భయం భక్తి అల్ల ఒక వ్యక్తి పైన, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, ఆ కుటుంబం మీద తప్ప ఇంకెక్కడా లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక పక్కన ఇవాళ దేవాలయాల గురించి మాట్లాడిన సంగతి మీకు తెలుసు, ఆ దేవాలయంలో గతంలో చేసిన సంగతి ఏంటో మీకు తెలుసు. దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే అట్లీస్ట్ స్థానిక ఎమ్మెల్యేనో స్థానిక మంత్రో దాని గురించి మాట్లాడాలి కదా. ఎక్కడన్నా ఎప్పుడన్నా సరే ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మినిస్టర్ వాళ్ళ పార్టీలోంచి వెళ్ళి అండగా నుంచుని మాట్లాడినది ఒక్కటంటే ఒక్కటి చెప్పండి. ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది చనిపోయారు? అది ఎవరు తప్పిదనాల వల్ల? గ్లోబరీనా టెక్నాలజీస్ ఏదైతే ఆ రోజు మార్క్స్ కార్డ్స్ ఎన్ని ప్రింటింగ్ అయితే ఉందో అది ప్రభుత్వం ఒక వైఫల్యంతో జరిగిన ఇదే కదా. చనిపోయిన విద్యార్థులు అంతమంది చనిపోతే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మినిస్టరు వెళ్ళి మీరు ఎవరు ఇట్లా చేసుకోవద్దని ఒక్కళ్ళన్నా భరోసా ఇచ్చారా? లేదు, నాట్ ఈవెన్. తర్వాత అక్కడ దాకా ఎందుకో ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ధర్నా చేశారు కదా, వాళ్ళు ధర్నా చేసి పండగలు లేక పబ్బాలు లేక రోడ్డు మీద కూర్చుని వాళ్ళు ధర్నాలు చేస్తే మీతో చర్చలే జరపం అని చెప్పి సెల్ఫ్ డిస్మిస్ అన్నప్పుడు వాళ్ళు చనిపోతే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మినిస్టరు ఎందుకెళ్ళి మాట్లాడలేకపోయారు వాళ్ళకి? తర్వాత నిరుద్యోగ యువత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ₹3,016 మీరు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు కదా, మరి వాళ్ళకి అది ఇవ్వలేదు. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళి కాదు మీకెందుకు మేము ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఎందుకు ఇవ్వలేకపోయారు? రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్రంలో రైతులకి నువ్వు భరోసా ఇవ్వవు, కానీ నేను పంజాబ్ వెళ్ళి చెక్లు ఇచ్చొస్తాను, నేను బీహార్ వెళ్ళి చెక్లు ఇచ్చొస్తాను, నేను ఒరిస్సా వెళ్ళి చెక్లు ఇచ్చొస్తానంటే ఏ రకంగా నమ్మంటారు మీరు చెప్పండి. అందుకని నేను సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ దట్ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అ చీఫ్ మినిస్టర్. అండ్ ఈ మంత్రిమండలి ఉంది చూడండి, ఈ మినిస్టర్స్ ఎమ్మెల్యేలు దద్దమ్మలు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ప్రజల పక్షాన్ని నిల్చొని మీరందరూ ఎందుకు ఇంకా వై షుడ్ యూ బీ ఇన్ పొలిటికల్ లైఫ్, వై షుడ్ యూ బీ ఇన్ పబ్లిక్ లైఫ్? దేనికోసం? ఒక వ్యక్తి మెప్పు కోసం కావాలంటే వెళ్ళి కాపలా కాయండి ఆయన ఫామ్ హౌస్కి తప్ప మీరు ప్రజల్ని మోసం చేసి ఇవాళ ప్రజలకు అండగా ఉండాల్సిన మీరు మీకు ఇచ్చిన టర్మ్ అంతా కూడా ఒక వ్యక్తికి మీరు పూజ చేయడానికి, ఆ వ్యక్తికి బానిసల్లాగా ఉండాలి అని కనుక మీరు భావిస్తే ప్రజలకి మీరు చేసిన అన్యాయానికి వాళ్ళు డెఫినెట్గా మీకు గుణపాఠం నేర్పిస్తారు. అంటే ఇప్పుడు సేమ్ టైం బీజేపీ విషయానికి వస్తే, అంటే మీరున్నటువంటి ప్రస్తుత పార్టీ ఏదైతే ఉందో బీజేపీ విషయానికి వస్తే, బీజేపీలో కూడా గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయి అనేటువంటి మాట చాలా ఇంట్రెస్టింగ్గా వినిపిస్తుంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ది ఒక గ్రూప్, బండి సంజయ్ ఒక గ్రూప్, బండి సంజయ్ గ్రూప్లో అరవింద్, బండి సంజయ్ వగైరా, ఈటెల రాజేందర్ది ఒక గ్రూప్, ఇలా గ్రూపులు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి, ఈ 4 గ్రూప్స్. దీన్ని హౌ డూ యూ సీ ఇట్? ఐ మీన్ ఇవన్నీ విన్నప్పుడు భలే ఎక్సైటింగ్ అనిపిస్తుంటారు. లైక్ ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా కేసీఆర్ ఉన్నంత వరకే పార్టీ స్టేబుల్గా ఉంటారు, కేసీఆర్ తర్వాత కేటీఆర్దో గ్రూప్, హరీష్ రావుదో గ్రూప్ అనేటువంటి మాట వినిపిస్తుంది. లైక్ వైజ్ కవితది కూడా ఒక గ్రూప్ అనేటువంటిది. సో లైక్ వైజ్ బీజేపీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఎలా చూస్తున్నాం గ్రూపులు, వాళ్ళు ఎలా కొట్టేసుకుంటున్నారు అనేటువంటిది. సో వాట్ ఈస్ ఇట్ విత్ బీజేపీ? ఎందుకు ఇన్ని గ్రూపులు ఉన్నాయి అనేటువంటి మాటలు? మీరు స్టార్టింగ్ అంటే బిఫోర్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఒక మాట అన్నారు, మీరు ప్రస్తుతం ఉన్న పార్టీలో, నేను ఇదే పార్టీలో నా ప్రస్థానం స్టార్ట్ చేశాను, ఇదే పార్టీలో ఉన్నాను. ఒకటి. రెండోది, వెన్ యూ టాక్ అబౌట్ గ్రూపిజమ్స్, ఇవాళ భారతీయ జనతా పార్టీలో గ్రూపిజమ్స్ ఉన్నాయంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. కానీ డెఫినెట్గా పార్టీ విస్తరిస్తున్న తరుణంలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. మీరు అటు నుంచి చూస్తున్నప్పుడు యువర్ యాంగిల్ వుడ్ బి డిఫరెంట్, నేను ఇటు నుంచి చూస్తున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఒక సమిష్టి నిర్ణయం తీసుకున్నప్పుడు వెన్ దెర్ ఇస్ ఏదైనా ప్రోగ్రామ్ గురించి కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే దేనిపైనా సరే దెర్ ఈజ్ ఆల్వేస్ అ డిస్కషన్ అయినాక తర్వాత దెర్ విల్ బీ అ డెసిషన్.
కానీ డిస్కషన్ లేకుండా డెసిషన్ తీసుకుని డెసిషన్ అయిపోయినాక ప్రెస్ మీట్లు పెట్టేసేసి ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ లాగా టీఆర్ఎస్ చేసినట్టుగా భారతీయ జనతా పార్టీలో ఉండదు. భారతీయ జనతా పార్టీలో డెఫినెట్గా డిస్కషన్ ఉంటుంది, డిస్కషన్ తర్వాత డెసిషన్ ఉంటుంది. ఆ డెసిషన్కి దో యూ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఎవ్రీబడి విల్ బీ బౌండ్ టు ఇట్ అండ్ దానికోసమే పనిచేస్తారు. ఇవాళ గ్రూపిజంలో లేకపోతే ఇంకొకటి అని మాట్లాడే వాళ్ళు ఏంటి అని అంటే అట్లీస్ట్ అట్లా అన్న చెప్పి ఏదో ఒకటి క్రియేట్ చేసి ప్రజల్లో చూపిద్దాం అనే ప్రయత్నం చేసే వాళ్ళకి ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా దే విల్ నెవర్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఇట్. భారతీయ జనతా పార్టీని బైండ్ చేసేది ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీని నమ్మే ఇవాళ అందరూ కూడా పార్టీలోకి వచ్చినా కూడా దే కాంట్ వర్క్ ఆన్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్, దే హ్యావ్ టు వర్క్ ఓన్లీ ఫర్ ఇట్. యూ లైక్ ఇట్ ఆర్ యూ డోంట్ లైక్ ఇట్. నువ్వు పార్టీలోకి వచ్చావనంటే నువ్వు దానికి నచ్చే వచ్చావు, దానికి కట్టుబడే పని చేయడానికే వచ్చారు ఎవరైనా సరే, హూ ఎవర్ ఇట్ ఇస్. సో అందరినీ బైండ్ చేయగలిగేది ఏంటి అని అంటే ఆ ఐడియాలజీ. ఎప్పుడూ కూడా మేము దాన్ని తప్పి, ఐడియాలజీని తప్పి, ఆ ట్రాక్ తప్పి ఎప్పుడు పార్టీ బయట లేదు. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ రేపు ఎంతమంది వచ్చినా, ఎన్ని డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చినా, ఏదున్నా సరే అందరూ కలిసి పనిచేసేది ఒకదానికోసం. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్, మేము ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీరు ఇవాళ నరేంద్ర మోడీ గారిని కూడా ఆయన ఏమంటారంటే నేను పార్టీ కార్యకర్తనే అని మాట్లాడతారు. అమిత్ షా గారు కూడా నేను కార్యకర్తనే అని మాట్లాడతారు. నడ్డా గారు కూడా నేను కార్యకర్త. అట్లాగే ఇవాళ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కార్యకర్తలానే పనిచేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కృషి వాళ్ళు చేస్తారు. రైట్ మ్యామ్, బీజేపీలో ఒక మాట ఎప్పటి నుంచో ఉంది, 73-75 సంవత్సరాలు దాటిన తర్వాత మేజర్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా కట్టబెట్టారు. ఇప్పుడు మోడీ పరిస్థితికే వస్తే హిస్ నీరింగ్ అరౌండ్ 73 నౌ. సో 73 తర్వాత అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే లేదా సెంట్రల్ ఎలక్షన్స్ జరిగితే మోడీ గెలుస్తాడు డెఫినెట్గా అని మీరందరూ అంటున్నారు. సరే చూస్తున్నాం, కొంతవరకు గ్రాఫ్ కూడా ఆయన గెలిచేందుకు కనిపిస్తుంది. గెలిచిన తర్వాత మోడీ 73 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, హూ ఈజ్ ఆఫ్టర్ హెమ్? ఎందుకంటే బీజేపీ పాలసీస్కి వ్యతిరేకం 75-73 దాటిన తర్వాత. 73 అనేది మీరు చెప్తున్నారు, నాకు తెలిసినంత వరకు యూజువలీ 75 ఇస్ వాట్ ఇస్ నో. అదే, బట్ అదర్వైజ్ కూడా ఎప్పుడైనా సరే ప్రతి ఎలక్షన్కి అంటే యూజువల్లీ ఎలక్షన్స్కి ఒక్కొక్కసారి క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తారు, ఒక్కొక్కసారి క్యాండిడేట్ని డిక్లేర్ చేయరు. అది ఎప్పుడు అంటే ఇప్పుడు 2014లో 2013లో నరేంద్ర మోడీ గారిని నెక్స్ట్ క్యాండిడేట్ అనేది ఫస్ట్ టైం అనౌన్స్ చేయడం, తర్వాత 2018లో అనౌన్స్. అంతకుముందు కూడా ఎప్పుడు కూడా క్యాండిడేట్స్ని తొందరగా డిక్లేర్ చేయరు. కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు చేయరు. బట్ వెరస్ వెన్ ఇట్ కమ్స్ టు ది నెక్స్ట్ ఎలక్షన్, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంటే ఆయన ఒక ప్రధానమంత్రిగా సెకండ్ టర్మ్ కూడా కంప్లీట్ చేసినాక డెఫినెట్గా ఆయన దీంట్లోనే మేము ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ దే టేక్ అ డెసిషన్. అంటే సెంట్రల్ లీడర్షిప్ అంతా కూర్చుని నరేంద్ర మోడీ గారు లేకపోతే నడ్డా గారు వీళ్ళందరూ పార్లమెంటరీ బోర్డు అంతా కూర్చుని వాళ్ళు తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది. కానీ బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో అంటే అట్లీస్ట్ వాట్ ద పీపుల్ వాంట్ ఇస్ నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో నెక్స్ట్ టర్మ్ కూడా ఫుల్ టర్మ్ ఆయన ఉండాలనే ప్రజలందరూ కోరుకుంటున్నారు. లైక్ దట్ ఈస్ అగైనెస్ట్ టు ద పాలసీస్ ఆఫ్ బీజేపీ కదా. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ఫుల్ టైం ఆయన కంప్లీట్ చేసే టైంకి ఆయన 78 నుంచి ప్రజలు కోరుకోవటం పార్టీ పాలసీకి వ్యతిరేకం ఏం కాదే, ప్రజలు కోరుకుంటున్నారు. అదే నేను చెప్తున్నా, పార్టీ ఏం చేస్తుంది ఏంటనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ డెఫినెట్గా ప్రజలు కోరుకునేది ఏంటి అని అంటే ఇవాళ నిరంతరం అసలు ఒక్క రోజు సెలవు లేకుండా నిరంతరం ఇన్ని గంటలు పనిచేసే నాయకుడు కేంద్రంలో మనం పెట్టుకుని ఇవాళ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని వీళ్ళు ఆల్టర్నేటివ్ ఎట్లా అవుతారు మీరు చెప్పండి ఒక్కసారి. అసలు ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు, ప్రగతి భవన్ నుంచి బయటికి రారు, ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఆల్టర్నేటివ్. దాన్ని దేశ ప్రజలు నమ్ముతారు, రాష్ట్ర ప్రజలు నమ్ముతారా మీరు చెప్పండి. సో ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే వాళ్ళ కోసం కష్టపడి పనిచేసే నాయకుడు ఉండాలని కోరుకుంటారు. అది నరేంద్ర మోడీ గారు ఇవాళ హీ షోయింగ్ ఇట్ ఇన్ హిస్ వర్క్. ఆయన చేసి చూపిస్తున్నారు కాబట్టి ఇవాళ ప్రజలు ఆయన పక్షాన ఉన్నారు, ఆయనే కావాలని కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు గమనించుకుంటే ఒక స్పెక్యులేషన్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నటువంటి ఇష్యూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మంత్రివర్గ విస్తరణ అనేటువంటి మాట అందరిలోకి వెళ్ళిపోయింది మీడియా సాక్షిగా. మీకు దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా మీరు అందరూ చేస్తూ ఉండొచ్చు కాక. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఒక 2 ఎంపీలు లేదా అట్లీస్ట్ ఒక ఎంపీకి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారు అనేటువంటి మాట చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. సో ఈజ్ ఇట్ రియలీ ట్రూ? అయితే ఇక్కడ ఒక ఇది అడగడానికి వెనకాల కారణం ఏంటంటే బండి సంజయ్కి మంత్రివర్గంలో చోటు ఇచ్చి ఈటల రాజేందర్ని పార్టీ ప్రెసిడెంట్ని చేస్తారు తెలంగాణలో అనేటువంటి మాట ఉంటుంది. సో ఇది దీనికి ఛాన్స్ ఉందా?
అంటే మా పార్టీలో జరిగే ఏదైతే సంస్థాగత మార్పులు కానివ్వండి, లేకపోతే ఇంకోటి ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ అవర్ పార్టీ ఈజ్ నాట్ డిసైడెడ్ బై ద మీడియా. మీడియా డిసైడ్ చేస్తే దాన్ని మా పార్టీ అమలు చేస్తుందో లేకపోతే ఇంకొకటో అనేది ఈ స్పెక్యులేషన్స్ బట్టి ఉండదు. పార్టీకి మా అధ్యక్షుడు ప్రస్తుతం ఇంకా ఆయన టర్మ్ ఉంది, సంజయ్ గారు ఈజ్ అవర్ ప్రెసిడెంట్ అండ్ వీ విల్ కంటిన్యూ విత్ ఇట్. రెండోది స్పెక్యులేషన్స్ ఆఫ్ మీడియా ఏంటి అని అంటే కావాలని కొన్ని ఇవాళ మనం చూసాం కొన్ని మీడియాలో అయితే అసలు దేశ ప్రెసిడెంటే వేరే వాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం చూస్తే అసలు ప్రెసిడెంట్ ఇంకొకళ్ళు ఉండాలి, లేకపోతే అంటే దే డిసైడ్ ఎవ్రీథింగ్. మీడియా ట్రయల్ బట్టి లేకపోతే మీడియాని బట్టి ఇవాళ పార్టీలు ఉండవు. మా పార్టీలో ఏం చేయాలి ఏంటి అనేది నిర్ణయించడానికి పెద్దలు ఉన్నారు, దాని ప్రకారం జరుగుతుంది. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మా ప్రెసిడెంట్ టర్మ్ ఉంది అండ్ హీ విల్ కంటిన్యూ. సో నో స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్స్ అంతా కూడా మీరు నమ్మకరా, దిస్ ఇస్ జస్ట్ థ్రాష్. సేమ్ టైం ఈటెల రాజేందర్ గురించి అంటే నేనే అడిగాను కాబట్టి ఈటెల రాజేందర్ గురించి ఒక మాట వినిపిస్తున్నాం. ఈటెల రాజేందర్ని ఎప్పుడైతే జాయినింగ్ కమిటీకి హెడ్గా చేసినప్పటి నుంచి పార్టీలో జాయినింగ్స్ తగ్గిపోయాయి. ఇన్ రియాలిటీ అదే కనిపిస్తోంది కూడా. సో కాబట్టి ఈటెల రాజేందర్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ పైకి చేస్తున్నారు కొంతమంది ఇంటర్నల్గా పార్టీ నుంచి. అసలు బీజేపీలోకి ఎందుకు జాయినింగ్స్ అవ్వట్లేదు అనే ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇవాళ పార్టీ జాయినింగ్స్ తగ్గిపోయింది అని మీరు అనేటట్టు ఎమ్మెల్యేలు ఎంపీలు అటుంటాళ్ళే జాయిన్ అయితే పార్టీలో జాయినింగ్స్ అయినట్టు అంటే నేను నమ్మను. ఎప్పుడైనా సరే కింద స్థాయి కార్యకర్తలు కింద స్థాయి నాయకులు పార్టీలో జాయిన్ అయితే దట్ ఈస్ వేర్ ఇట్ బిల్డ్స్. యాక్చువల్గా స్ట్రెంగ్త్ అనేది అక్కడ నుంచి బిల్డ్ అవుతుంది. సో ఆ రకంగా గ్రౌండ్ లెవెల్లో చాలా జాయినింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. మేబీ మీరు అన్నట్టు ఓ పెద్ద స్థాయిలో ఇంకా ఆ ఎమ్మెల్యేలు రాలా, వీళ్ళు రాలా, ఇది రాలా. ఎప్పుడైతే మీకు అవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే డెఫినెట్గా ఎలక్షన్స్ దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారు వాళ్ళు, దే రూలింగ్, ఇంకా టైం ఉంది వాళ్ళకి. వై వుడ్ దే వాంట్ టు అంటే ఇప్పటికిప్పుడు బయటికి రావాలని అందరూ చాలా మంది మాట్లాడతారు. రూలింగ్లో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పటికిప్పుడే వచ్చేస్తారు అనేది కాదు. దే వెయిట్ ఫర్ దేర్ సిచ్యువేషన్, అంటే బిఫోర్ ఎలక్షన్స్, దాన్ని బట్టి వాళ్ళు వస్తుంది. కానీ అదర్వైజ్ జాయినింగ్స్ మాత్రం క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మోస్తరు అంటే ఒక మీడియం మిడిల్ రేంజ్ నాయకుల నుంచి కింది స్థాయి దాకా చాలా మంది జాయిన్ అవుతున్నారు. అలా జాయినింగ్స్ లేకపోవటం అనేది లేదు, డెఫినెట్గా జరుగుతున్నాయి. చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు. సో ఆ మొమెంటమ్ ఈజ్ ఆల్వేస్ దేర్. మ్యామ్, మునుగోడు ఎలక్షన్ ఎలా చూసింది బీజేపీ పార్టీ ఆ లాస్ తర్వాత? బికాస్ ఇట్ వాస్ ఫ్లో ఆఫ్ మనీ అన్ని పార్టీల నుంచి. ఇన్ఫ్యాక్ట్ సో ఆ ఈవెంట్ని అసలు ఆ మునుగోడు ఎలక్షన్ జరిగినటువంటి మొత్తం సినారియోని క్యాలిక్యులేట్, ఎందుకంటే ఆ తర్వాత మీటింగ్స్ జరిగి ఉంటాయి, ఆ ముందు ఎలాగో జరిగాయి, ఆ తర్వాత కూడా అంటే ఎక్కడ ఓడిపోయాం ఏంటి అనేటువంటి వేరీస్ వేసుకున్నటువంటి తరుణంలో అసలు ఆ మునుగోడు ఎలక్షన్ నుంచి ఏం జరిగింది బీజేపీ? అంటే మునుగోడు లాస్ అంటే సరే, వీ మైట్ హ్యావ్ లాస్ ది ఎలక్షన్ టెక్నికలీ, బట్ అదర్వైజ్ మునుగోడు ఎలక్షన్ కనుక మీరు చూసుకుంటే ది ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ వాజ్ ఇన్ మునుగోడు. అంటే ప్రభుత్వానికి సంబంధించిన మొత్తం యంత్రాంగం కానివ్వండి, వాళ్ళ ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ మినిస్టర్స్ కానివ్వండి, మొత్తం ఇవాళ తెచ్చేసి మునుగోడులో కూర్చున్న ఇది మీరు చూస్తూనే ఉన్నారు. అంటే 1 seat వర్సెస్ ది రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ జస్ట్ 1 seat వర్సెస్ ది రెస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సరే, డబ్బులు అందరూ ఖర్చు పెట్టారు అని అంటే ఇవాళ ఖర్చు పెట్టుండొచ్చు, కానీ ఇవాళ భయభ్రాంతులు గురి చేసి, అంటే మీరు ఓటేయకపోతే మీకు స్కీమ్స్ రావని ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారు ఓపెన్గా ఒక మినిస్టర్గా చేసిన కమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఫర్ విచ్ ఈవెన్ ది ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంది ఆయన పైన. 48 hours నువ్వు పాల్గొనడానికి లేదు మీటింగ్స్లో కానీ ఇంకోటి కానీ. ఎందుకు తీసుకుంది? బికాజ్ వీళ్ళు ఒక మినిస్టర్గా ఉండి ఆ నియోజకవర్గంలో మీరు ఓట్లు వేయకపోతే మీకు పథకాలు రావండి. ఎందుకు రావండి పథకాలు? ఇవాళ పెన్షన్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైతే రెగ్యులర్గా ఇవ్వాల్సి, వై విల్ దే కట్ ఆల్ దట్? వేరే వాళ్ళు ఓటేస్తే మేము ఇవ్వని బెదిరించడానికి వీళ్ళు ఎవరు అసలు? సో ఇవన్నీ కొంత డెఫినెట్గా ప్లే చేసినాయి. రెండోది, ఇవాళ 10,000 మెజారిటీతో వాళ్ళు గెలిచి ఇది చాలా గణనీయమైన విజయాన్ని కనుక వాళ్ళు భావిస్తే ఐ లీవ్ ఇట్ టు దేర్ డిస్క్రిషన్. ఎందుకంటే మొత్తం యంత్రాంగం కూర్చుని ఒక సీటు పైన కూర్చుని హోల్ గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు వచ్చింది 10,000, అది గెలుపు అని కనుక వాళ్ళు అనుకుంటే ఐ లీవ్ ఇట్ టు దెమ్. సో ఇది టెక్నికల్గా మా లాసే, కానీ బట్ నైతికంగా మీరు చూసుకుంటే అసలు గతంలో బీజేపీ అసలు ఎక్కడుంది ఏంటి అనేది కనుక చూసుకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తు మీద ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి అనేది కనుక చూసుకుంటే డెఫినెట్లీ వీ హ్యావ్ వన్ దేర్. మేము కూర్చుని పోస్ట్ ది ఎలక్షన్ డెఫినెట్గా మనం కూర్చుని ఒక రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఏమైంది ఏంటి అని అంటే, ఇవాళ మునుగోడుకు సంబంధించిన ఓటర్స్ ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ సమస్యలు ఉంటే వాళ్ళకి ఒక జియో ఇచ్చేసి మీకు రెగ్యులరైజ్ చేసేస్తాం. ఇవన్నీ చేయటంతో ఆ కొంత ఏదైతే
10,000 ఏదైతే ఓట్లతో వాళ్ళు గెలిచారో దట్ మేడ్ ద డిఫరెన్స్ అనేది నేను భావిస్తున్నాను. సో ఇవాళ ఎలక్షన్ వచ్చింది అంటే మేము తాయిలాలు ఇస్తాం, ఎలక్షన్ వచ్చిందంటే మేము బెదిరిస్తాం, ఎలక్షన్ వస్తే ఇంకోటి చేస్తాం, ఈ రకంగా ఈ ప్రభుత్వం చేసిన తీరు ఏదైతే ఉందో అది కొంత హెల్ప్ చేసి అందుకని వాళ్ళు గెలిచారు తప్ప అదర్వైజ్ అది గెలుపని అయితే నేను అనుకోను. మ్యామ్ సేమ్ టైం ఇప్పుడు మన లాస్ట్ ఎలక్షన్స్కి ముందు టైంలో విన్నటువంటి మాట కంటి వెలుగు, ఎలక్షన్స్కి కరెక్ట్గా 3 months బిఫోర్ లాంచ్ చేసి ఇప్పుడు కంటి వెలుగు డేట్ అనౌన్స్ అయింది. సేమ్ టైం టీచర్లకు కూడా ఇస్తాము మేము ఉద్యోగాలు, నోటిఫికేషన్స్ రెడీ అవుతున్నాయి అనేటువంటి మాట. సో ఆల్ దీస్ కంబైన్డ్లీ మనం గమనించుకుంటే ఎర్లీ ఎలక్షన్స్కి పిలుపు అన్నట్టే కదా. ఈజ్ బీజేపీ రియలీ రెడీ ఫర్ ద ఎర్లీ ఎలక్షన్స్? అంటే ఇవాళ టీచర్స్కి ఇస్తానని చెప్పేది దేనికి అని అంటే ఇవాళ టీచర్లు ఎందుకు గుర్తొచ్చారంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రేపు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో టీచర్స్ది, దానికోసం ఇవాళ టీచర్స్ ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. మొన్నటిదాకా అది గుర్తురాల. 317 జియో తీసుకొచ్చి ఆ టీచర్స్ని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు అనేది ఈ ప్రభుత్వానికి ఒక ఇది లేదు. అయినా కూడా ఇవాళ ప్రజలు కానీ టీచర్స్ కానీ నమ్ముతారని నేను అనుకోవట్లే. ఎందుకు అనంటే గతంలో హరీష్ రావు గారు ఒక జియో అంటే మేము పర్మనెంట్ చేసేస్తాము అందరినీ అనే అంటే కాంట్రాక్ట్ అనే ఇది లేకుండా కాంట్రాక్ట్ అనే మాట లేకుండా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పి మాట్లాడారు. అది ఎంతవరకు చేశారో మీరు ఆలోచించాల్సిన అవసరం. ఇవాళ హుజూర్ నగర్ ఎలక్షన్ తర్వాత దుబ్బాక ఎలక్షన్ తర్వాత నాగార్జున సాగర్ ఎలక్షను లేదా హుజూరాబాద్ ఎలక్షను, ఈ మధ్యలో వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్, ఈ 5 ఎలక్షన్లో కూడా మీరు కామన్గా ఇన్న మాట ఏంటి అని అంటే త్వరలో నోటిఫికేషన్. ఎవ్రీ ఎలక్షన్ ముందు మీరు త్వరలో అంటే దుబ్బాక ఎలక్షన్ నుంచి ఈ రోజుటి వరకు మీకు ఆ త్వరలో దానికి ఎక్కడన్నా ఫుల్ స్టాప్ పడిందా అంటే లేదు. సో మీకు అర్థమవుతుంది ఎలక్షన్స్ కోసమే ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పటం వరకే, ఓట్లు వేయించుకోవటం వరకే. అందుకనే అందరినీ ఓటు బ్యాంకుగా ఏ రకంగా వాడుకుంటున్నారో, ఒక్కసారి అబద్ధాన్ని నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ప్రతిసారి మనం ఫూల్ చేద్దాం అనుకుంటే ప్రజలు ఎక్కడో ఒక చోట, నేను అందుకనన్నా ఒక సాచురేషన్ పాయింట్ వచ్చినాక ఇంకా బియాండ్ దట్ ఎవరు నమ్మరు. నిజం చెప్పినా నమ్మే పరిస్థితిలో రేపు ప్రజలు కూడా ఉండరు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మ్యామ్ రీసెంట్గా సిఎస్ సోమేష్ కుమార్ గారి మార్పు హుటాహుటిన జరిగిపోయింది మొత్తం అంతా. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే ఆయన రిజైన్ చేసి బీఆర్ఎస్లో జాయిన్ అవుతాడని. బట్ సేమ్ డే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. ఇమీడియట్గా నీకు 1 week ఆయన 16 days 15 days టైం అడిగినా కానీ కోర్టు కూడా శాంక్షన్ చేయలేదు. అది బీజేపీ గెలుపు కింద చూడాలా లేదంటే ఆ డిపార్ట్మెంటల్ గెలుపా అది? ఎందుకంటే కేసు వేసింది మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంటే దాని మీద. ఎందుకంటే 2017లోనే అంటే యాక్చువల్లీ అతను ఈ స్టేట్కి సంబంధించిన వాడు కాదు, ఏపీకి అసైన్ అయినటువంటి ఎంప్లాయీ. బట్ ఇక్కడ ఉన్నాడు ఇంతకాలం 8 ఏళ్ళకి పైచిలకు. అంటే యాక్చువల్గా ఈ తీర్పు గతంలోనే వస్తే ఆ తీర్పుని హోల్డ్లో పెట్టారు ఒకటి. దాన్ని హోల్డ్లో పెట్టి దాన్ని బయటికి రాకుండా ఇది చేశారు. ఇది బీజేపీ గెలుపు అంటే ఒకటి సిస్టంలో వాళ్ళు చేసిన తప్పది. కావాలని అంటే ఏపీ క్యాడర్కి సంబంధించిన వ్యక్తిని ఇక్కడ అది సప్రెస్ చేసేసి ఏదో నేను ఇక్కడ ఇది చేస్తాను అనే భావనలో ఏదైతే అంటే డిపార్ట్మెంట్లోనే నువ్వు ఇది చేసి ఈ రకంగా చేస్తా అంటే కాన్స్టిట్యూషనల్ పరంగా చేయాల్సిన దాన్ని కూడా నువ్వు దాన్ని వ్యతిరేకిస్తూ చేసింది. ఐ సే ఇట్ ఈస్ ద డిపార్ట్మెంటల్ ఇష్యూ. ఎప్పుడైనా సరే నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు యూ విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్. దట్ ఈస్ వాట్ హీస్ ఫేస్డ్ ఇట్. ఇదేం పొలిటికల్గా బీజేపీ అంటే నేను పాలిటిక్స్ ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో డెఫినెట్గా మేము ఎత్తి చూపిస్తాం అంతే. కానీ ప్రతిదాన్ని కూడా ఏదో బీజేపీ విజయం అంటే ఇవాళ వాళ్ళు చేసిన తప్పుని చూపించే ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది. సో వాళ్ళు చేసిన తప్పు దే విల్ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ దట్స్ వై హీస్ గాన్ బ్యాక్. అంటే ఇప్పుడు డిపార్ట్మెంటల్ అని అంటున్నారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడగలుగుతాం. ఇవాళ న్యాయశాఖ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ అనే విధంగా మారిపోయింది. కొలీజియం విషయంలో ప్రభుత్వం యొక్క జోక్యం అనేటువంటిది అది ఎందుకు అంత అవసరమని బీజేపీ నమ్ముతోంది? అంటే ఒకటండి, ఇవాళ గతంలో మీరు చూసారంటే ఏ రకంగా జడ్జెస్ని అలాట్ చేసేవాళ్ళు ఏంటి, ఒక కొలీజ్ ఏ రకంగా అంటే ఇందిరాగాంధీ గారు టైంలో జడ్జెస్ నియామకం ఏ రకంగా జరిగింది ఏంటి అనేది మీరు చూసారు. దాని నుంచి కూడా తర్వాత మనం కొలీజియం తీసుకొచ్చి ఈ కొలీజియం హ్యాస్ టు సెలెక్ట్ వీళ్ళు దే డిసైడ్ ఎవ్రీథింగ్ అనేది ఒకటి ఉంది. అయితే నిన్న ఐ థింక్ రిజ్వీ రాసినట్టున్నారు దట్ దే షుడ్ బి అ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకంటే కొన్ని వాస్తవాలు ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం. సో రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంటే తప్పే ఉంది.
ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ చేతిలోకి ఇవ్వమని చెప్పట్లేదు కదా. గవర్నమెంట్ రిప్రజెంటేషన్ కావాలనే అన్నారు తప్ప బియాండ్ దట్ ఏదో జోక్యం చేసేసుకుంటున్నారు అంతా ఇది చేస్తారని ఎక్కడా లేదు. సో వాళ్ళకి ఆ సీనియారిటీ ప్రకారమే ఇది జరుగుతుంది. ఆ కొలీజియమే డిసైడ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ దేర్ దిస్ అని. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇస్ వాట్ దే. ఇక్కడ మీరు అంటున్నంత వరకు అంటే ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు వరకు ఫైన్. రేపు పొద్దున వేరే పార్టీ వస్తుంది, ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళని పుష్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి కదా. సో విల్ దట్ నాట్ బికమ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ యూ అండ్ ఫర్ ద కంట్రీ ఇన్ఫాక్ట్? అంటే కొలీజియం అనుకూలంగా ఉన్న వాళ్ళని ఇది చేస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద కొలీజియం యాక్చువల్లీ. ఇప్పుడు కొలీజియంలో ఎవరు ఉన్నారు ఏంటి అనేది రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ ది ఎంటైర్ కొలీజియం ఇస్ బేస్డ్ ఓన్లీ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి రిప్రజెంటేషన్ కాదు కదా. ఆ కొలీజియంలో ఒక రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు బి దేర్ అనేది దట్ ఈస్ వాట్ ఐ నో. ఇంకా ఇన్ డీటెయిల్ అయితే నిజంగా చెప్పాలని నాకు అంత డీటెయిల్గా తెలియదు, బట్ దట్ ఈస్ వాట్ నాకు తెలిసినంత వరకు రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఉండాలి అనేది. మ్యామ్ కమింగ్ టు ద అదర్ సబ్జెక్ట్స్, ఇప్పుడు నేషనల్ లైట్గా మనం మాట్లాడుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత వాట్ ఈస్ ద పార్టీ పల్స్? ఎందుకంటే అది కాంగ్రెస్కి చాలా పెద్ద గెలుపుగా చూశారు అందరూ. అఫ్కోర్స్ సరే కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం ఓట్ల పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 1 to 2% గ్యాప్లోనే కాంగ్రెస్ గెలిచింది అని అంటారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ కాంగ్రెస్ విన్ కంప్లీట్గా. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచిందని అంటారు తప్ప 1% ఓట్ పర్సెంటేజ్ అని అనరు కదా. సో దీనివల్ల పార్టీ మోటివ్ ఏమైనా దెబ్బతిందా అంటే? నాట్ ఎట్ ఆల్. అంటే సీయింగ్ ద హిస్టరీ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక టర్మ్ వాళ్ళు ఒక టర్మ్ వీళ్ళు అట్లా ఎప్పుడూ కూడా మారుతూనే వచ్చింది. కానీ లాస్ట్ టైం కన్నా ఓటు పర్సెంటేజ్ డెఫినెట్గా మాకు ఎక్కువ వచ్చింది. సరే మీరన్న ఆ 1%తోనే మొత్తం ఇదైంది అంటే ఎస్, ఆ 1% ఓటు పర్సెంటేజ్తోనే కొంచెం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ దీంతో పార్టీ మొత్తం ఇదైందంటే నో. ఎందుకంటే గుజరాత్ యూ హెవ్ సీన్ ఈవెన్ ఆఫ్టర్ 7 కంటిన్యూస్ టర్మ్స్ ఆఫ్ దిస్ వన్ మళ్ళీ వీ కేమ్ ఇన్ టు పవర్ అండ్ విత్ అ బ్యాంగ్ 156 సీట్స్. హూ ఎక్స్పెక్టెడ్? అందరూ ఏమన్నారు అసలు బీజేపీ ఎక్కడుంది, బీజేపీ ఈసారి పోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేస్తుంది, గతంలోనే కాంగ్రెస్ వచ్చేస్తుంది, గతంలో కన్నా ఎక్కువ సీట్స్ వచ్చినాయి కదా. సో ఇట్ షోస్ దట్ బీజేపీ ఈస్ పర్ఫార్మింగ్. కానీ హిమాచల్ రెగ్యులర్ నేను అన్నట్టు ప్రతిసారి కూడా ఒక టర్మ్ వాళ్ళు వస్తే ఒక టర్మ్ వీళ్ళు, ఒక టర్మ్ వీళ్ళు వస్తే ఇంకొక టర్మ్ వాళ్ళు, అట్లా ఇట్ హ్యాస్ బీన్ చేంజింగ్. హిమాచల్ ఎప్పుడు తొందరగా రిపీట్ చేసిన ఇది దాఖలాలు అయితే లేదు కాబట్టి సో దట్ ఇస్ ఇట్. బట్ ఇక్కడ ఓట్ పర్సంటేజ్ మాకు పెరిగింది, లాస్ట్ టైం కన్నా మాకు ఎక్కువ ఓటు పర్సంటేజ్ వచ్చింది. సో ఆ రకంగా చూసుకుంటే వీ డెఫినెట్లీ పర్ఫార్మ్. అండ్ ఏమన్నా ఇంకెక్కడన్నా లోటుపాట్లు ఉంటే అవి కూడా సర్దిదిద్దుకుని నెక్స్ట్ ఎలక్షన్ గెలిచే ప్రయత్నం మేము చేస్తాం. రైట్ మ్యామ్, నిన్న జరిగిన మీటింగ్ బీజేపీ మీటింగ్లో చాలా ఇంట్రెస్టింగ్ మాటలైతే మీడియా వరకు అయితే వినబడ్డాయి. సరే ఇంటర్నల్గా ఏంటనేది మీరు చెప్పాలి. బండి సంజయ్ని చూపిస్తూ రానున్న ఐదు స్టేట్లో ఎలక్షన్స్, తెలంగాణలో ఏదైతే విధానం పాటిస్తుందో ప్రస్తుతానికి సో హీ విల్ లీడ్ అనేటువంటి మాట ఒకటి వినబడింది. విల్ హీ లీడ్ ఆర్ హిస్ వే ఏదైతే ఆయన ఇక్కడ అవలంబించారో అవి మాత్రమే అక్కడ అవలంబించేటువంటి అవకాశాలు ఉన్నాయి? అంటే ఒకటండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ టర్మ్ వాజ్ ఓకే, ఎందుకంటే ఒకే టర్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ముఖ్యమంత్రి గారు చేశారు. సెకండ్ టర్మ్ వచ్చేపాటికి డెఫినెట్గా అంటే ఒక టర్మ్ ఇచ్చేసాం, ఒక టర్మ్ ఇచ్చినప్పుడు ఏమి చేయనప్పుడు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి వెళ్ళి ఏం చేశారు ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మీరు చూస్తే 2018 ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నాయకులు అన్నది ఏంటంటే మేము 2014 మేనిఫెస్టో 90% మేము చేసేసాం, పెట్టినవి కూడా మేము చేసేసాము అని మాట్లాడారు. సో మరి చేస్తే కనుక గ్రౌండ్లో మనకు ఆ రియాలిటీ కనపడాలి కదా. అందుకని ప్రజల్లోకి ప్రజా సంగ్రామ యాత్ర అని చెప్పి బండి సంజయ్ గారు ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర మొదలెట్టారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర మేము చేసిన ఎక్కడెక్కడ చేసామో అక్కడ వేలకు వేలు రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్. వాళ్ళ బాధలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, అది నిరుద్యోగ యువత, టీచర్సా, అట్లా అనేక మంది నుంచి వేలకు వేలు అట్లీస్ట్ మినిమం 15,000 ఎవ్రీ ఫేజ్ ఆఫ్ ప్రజా సంగ్రామ యాత్ర 10 నుంచి 15,000 అప్లికేషన్స్, రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ద పీపుల్. ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు మహబూబ్ నగర్ వెళ్ళాం, వలసలే లేవన్నారు. మహబూబ్ నగర్లో వలసలు కనపడ్డాయి. ఇవాళ రైతులందరూ చాలా బాగున్నారు అన్నారు. కల్లాల మీదకి ఇవాళ నల్గొండ మేము వెళ్తే మా మీదే దాడి చేశారు. అంటే ఇవాళ రౌడీల్లాగా బిహేవ్ చేస్తున్న ఈ టీఆర్ఎస్ నాయకులు ఇవాళ పొలిటికల్ పార్టీస్ మా పైన దాడులు చేసి, ప్రజల మీద దాడి చేసి, రైతుల మీద దాడి చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైఫల్యాలు ఏదైతే ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఫల్యాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటం, ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్పోజ్ చేయటం. ఇదిగో వీళ్ళు ఈ ప్రామిసులు చేశారు, 3,016 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వాల. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, అది ఇవ్వలేదు. రైతులకి రుణమాఫీ అన్నారు, అది చేయలేదు.
తర్వాత ఉచిత ఎరువులు అన్నారు, అది లేదు. సీడ్ బౌల్ చేస్తామన్నారు, అది లేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో. ఇవాళ హుజూరాబాద్ ఎలక్షన్స్కి ఏమో దళిత బంధు వస్తుంది, తర్వాత ఇవాళ మునుగోడుకి ఏమో గిరిజన బంధు వస్తుంది, లేదా దుబ్బాక ఎలక్షన్స్కి ఏమో మీకు రేషన్ కార్డ్స్ ఇస్తాం, ఇంటికి ఎన్ని పెన్షన్స్ అయినా ఇస్తాం అంటారు. ఇట్లా తర్వాత మీకు పెన్షన్కి ఏజ్ తగ్గిస్తామని మాట్లాడతారు. ఇవన్నీ చూసుకుంటే ఎక్కడైనాయి అని అంటే ఎక్కడా కూడా కాలేదు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక పెన్షన్ కాదు 2 పెన్షన్లు అన్నా రాయి అంటారు, అప్పుడు తర్వాత అవన్నీ పట్టించుకో. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళి ప్రజల మధ్యలో వీటన్నిటిపైన ఎక్కడికక్కడ రచ్చబండలు పెట్టి చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి మాట్లాడడం, పబ్లిక్ మీటింగ్సే కాకుండా చిన్న చిన్న మీటింగ్స్ మాట్లాడడం, ఈ ప్రజా సంగ్రామ యాత్రలో డెఫినెట్గా వీటిని ప్రతి నూక్ అండ్ కార్నర్, వెళ్ళిన ప్రతి నూక్ అండ్ కార్నర్ కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు తీసుకెళ్ళగలిగాం. సో ఇది చూడమని చెప్పి, అందుకనే వేరే స్టేట్స్లో పాదయాత్ర చేసిన అసలు అక్కడ వ్యవస్థ ఏ రకంగా ప్లానింగ్ చేశారు ఏంటి అనేది డెఫినెట్గా దిస్ విల్ బీ ఎ రోల్ మోడల్. అందుకనే ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తీరు, ఏ రకంగా చేశారు ఏంటి అనేది, ఏ రకంగా ఈ ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వ అధిపతి పైన ఏ రకంగా పోరాడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కార్యకర్తల పైన లిటరలీ వాళ్ళ కేసులు పెట్టడం, వాళ్ళపైన భౌతిక దాడులు ఏ రకంగా జరుగుతాయి, ఎంతమంది కార్యకర్తలు తలలు, నెత్తులు, చేతులు, కాళ్ళు ఇరగొట్టారో మీరు చూస్తూనే ఉన్నారు. ఇవాళ ప్రజల పక్షాన పోరాడితే మా అందరి పైన కేసులు పెట్టడం, ముందస్తు అరెస్టులు చేయటం, వాళ్ళు ఏదన్నా ధర్నా చేయాలంటే పోలీస్ ప్రొటెక్షన్తో వాళ్ళేమో క్షేమంగా వెళ్ళి కూర్చుని ధర్నాలు చేసి రావటం అనేది కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా ప్రజా సంగ్రామ యాత్ర దీని గురించి ప్రస్తావిస్తూ చెప్పడం జరిగింది. సో ఫ్యూచర్లో బీజేపీ పాలసీ స్టేట్ పరంగా ఎలా ఉండబోతుంది, ప్లానింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా ఇవాళ వచ్చిన రిప్రజెంటేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్, ఏదో మనం చెప్పితే వచ్చే కాదు, ప్రజల నుంచి వచ్చే రిప్రజెంటేషన్. సో ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ చూసుకుని ప్రజలకి ఏది అవసరమో దానికి తగ్గట్టే ఇవాళ రూపకల్పన ఉంటుంది. మేనిఫెస్టో కానివ్వండి, ఇచ్చే హామీలు కానివ్వండి. సంజయ్ గారు ఆల్రెడీ ఒక మాట చెప్పారు, ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఫస్ట్ సంతకం ఉచిత విద్య, ఉచిత ఆరోగ్య, హెల్త్ దీనిపైన. ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ కావాల్సింది ఏంటి అని అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, 2 మేజర్ ఇష్యూస్. ఇవాళ హెల్త్కి ఎడ్యుకేషన్కి అయినంత ఖర్చు దేనికి కావట్లేదు. అండ్ ఎవరైనా సరే ఆ 2 ఉంటే దే ఆర్ హ్యాపీ. ఆ 2 లేనంత వరకే ఎప్పుడూ కూడా ఒక భయం, ఏమవుతుందో ఏంటో అనే ఒక ఆందోళన ఉంటుంది. సో ఆ 2 ఉచితంగా అందరికీ అందించే విధంగా ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం, దట్ ఈస్ డెఫినెట్లీ దిస్ వన్. అండ్ డెఫినెట్గా రైతులకి కానీ ఇంకోటి కానీ అవన్నీ వచ్చిన రిప్రజెంటేషన్స్ అన్నీ చూసుకుని ప్రజలకి ఏది అవసరం అనుకుంటే దానికి తగ్గట్టు ఇవాళ బీజేపీ ముందుకెళ్తుంది. రైట్. మీకు అన్ని నియోజకవర్గాల్లో నిజంగా నాయకులు ఉన్నారా? ఎందుకంటే ఇట్స్ క్వశ్చన్ మార్క్ ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్. అంటే మాకు నాయకులు లేరు అనుకోండి, నాయకులు లేకపోతే బీఆర్ఎస్ రోజు పొద్దున్న లెగిస్తే ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఊరినే మాట్లాడతారు? బీజేపీకి నాయకులు లేరు, బీజేపీ మీకు ప్రత్యామ్నాయం కాదు. ఇంకెందుకు మోడీ గారిని తిడతారు, ఇంకెందుకు అమిత్ షా గారిని తిడతారు, నడ్డా గారిని తిడతారు, సంజయ్ గారిని తిడతారు, అరవింద్ గారిని తిడతారు, కిషన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అంటారు, లక్ష్మణ్ గారిని తిడతారు. ఎందుకు? మాకు నాయకులు లేరు కదా. యూ బీ హ్యాపీ. మాకు నాయకులు లేకపోతే, మాకు నాయకులు ఉన్నారు, మేము మీకు ఆల్టర్నేటివ్ అవుతున్నామనే కదా మీరు ఇంత బాధపడుతుంది బీఆర్ఎస్ నాయకులు. సో ఇట్ సెల్ఫ్ షోస్ మాకు నాయకులు ఉన్నారు, ఇక్కడ ఆల్టర్నేటివ్ మేమే వస్తున్నాం అని చెప్పి ఇవాళ వాళ్ళు మాట్లాడే మాటలతోనే కదా. గతంలో ఏమన్నారు, అసలు బీజేపీ ఎక్కడుంది, బీజేపీ ఎక్కడ ఉందా అని మాట్లాడారు. మరి ఇవాళ పొద్దున్న లేసిన కాడ నుంచి బీజేపీ పేరు తీయకుండా ఒక్క మినిస్టర్ ప్రెస్ మీట్ ఉందా? సీఎం గారు పెట్టే మ్యారథాన్ ప్రెస్ మీట్లో మోడీ గారిని తలవకుండా, సంజయ్ గారిని తలవకుండా, చివరికి అన్నమలయ్య గారిని తమిళనాడు మా బీజేపీ ప్రెసిడెంట్ని తలవకుండా, లేకపోతే మహారాష్ట్రలో మా షిండే గారిని తలవకుండా, ఇట్లా ఏదన్నా ఒక ప్రెస్ మీట్ ఉందా మీరు చెప్పండి? ఏది లేదు కదా. సో ఇట్ షోస్ దట్ వీళ్ళకి ఒక భయం అనేది పుట్టుకుంది. డెఫినెట్గా వాళ్ళకి తెలుసు గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుంది ఏంటనేది కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ భయం పట్టుకుంది. సో మాకు అభ్యర్థులు ఉన్నారా లేదా అనేది వాళ్ళ మాటల్లోనే వాళ్ళు చెప్తున్నారు, బీజేపీకి అభ్యర్థులు ఉన్నారు అనేది. బట్ ఇక్కడ వినిపిస్తున్న పేర్లు ఈకోనే, మీరు అంటున్నటువంటి ఆ మేజర్ లీడర్స్ తప్ప 118 నియోజకవర్గాలకు కనుక రేపు ఎర్లీ ఎలక్షన్స్ వస్తాయి, 118 మంది అభ్యర్థుల్ని బీజేపీ నిలబెట్టేటువంటి స్థాయిలో ఉందంటారా? అంటే 2014 ఎలక్షన్లో నుంచిన టీఆర్ఎస్ నుంచి నుంచిన ఎమ్మెల్యేలు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళలో ఎంతమంది పేర్లు మీకు గతంలో మీకు తెలిసి చెప్పండి. ఎవరన్నా ఒకళ్ళు పోనీ వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అసలు వాళ్ళకి పబ్లిక్లో ఇమేజ్ కానీ ఎవరన్నా మీకు తెలుసా? కానీ ఇవాళ మా కార్యకర్తలు మా జెండా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జెండా మోసి ఒక ఎజెండాతో ఇవాళ ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళే కార్యకర్తలు అందరూ మా లీడర్స్.
ఇవాళ బయట నుంచి టికెట్లు వస్తేనో టికెట్లు రాకపోతే వచ్చేవాళ్ళు కాదు. మా పార్టీ జెండాని ఎజెండాని పట్టుకుని నిరంతరం కూడా ఇన్ని సంవత్సరాలు కేసులు పెట్టినా కొట్టినా తిట్టినా ఏది చేసినా సరే నిలబడిన ఆ కార్యకర్తే మా లీడర్ అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం. రైట్. సో వాళ్ళకి టికెట్లు అనమాట ఈసారి. డెఫినెట్గా ఎవరైతే కష్టపడ్డారో ఎవరు ప్రజల్లో ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ఇప్పుడు వేరే పార్టీల నుంచి కూడా పార్టీలోకి జాయిన్ అవుతారు. అంటే ఎలక్షన్స్ టైం వచ్చే టైంకి ఖచ్చితంగా జాయినింగ్స్ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఉంటాయి. సో అలాంటి తరుణంలో అప్పటి వరకు ఉండి టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీనియర్ నాయకులతో పాటు వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ మొగ్గు చూపి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి వస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టినట్టే వీళ్ళు ఇటు నుంచి అటు షిఫ్ట్ అవుతారు. అంటే ఆల్రెడీ చెప్పడం ఏంటి అని అంటే నిరంతరం కూడా మనం ప్రజల్లో ఉండాలి అనేది మాకు ఇవాళ ఏదో ఇప్పటికిప్పుడు చెప్పింది కాదు. ఫస్ట్ నుంచి కూడా ఆ ఎలక్షన్ అయిపోయినాక ద నెక్స్ట్ డే వి స్టార్టెడ్ వర్క్. మేము ఎలక్షన్ అప్పుడే వచ్చి పని చేస్తాం అనేది కాదు. ఎవరైతే ప్రజల్లో ఉండి కష్టపడి పని చేస్తారో ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఎవరైతే గెలుస్తారు ఏంటి అనేది డెఫినెట్గా రోజు సర్వేలు జరుగుతాయి. దాంట్లోంచి వచ్చిన దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏదో వీళ్ళు వచ్చారు కాబట్టి లేకపోతే వాళ్ళు వచ్చారు కాబట్టి అనేది ఉండదు. డెఫినెట్గా ఇవాళ గెలిచే క్యాండిడేట్కి ఇస్తారు. ఆ గెలిచే క్యాండిడేట్ నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడే కదా ప్రజల నుంచి వచ్చేది. సో ఆ రకంగానే ముందుకెళ్తాం. ఈ విషయంలో అంటే ఒకసారి ఆల్రెడీ బీజేపీ తప్పు చేసింది కదా మ్యామ్. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న చాలా క్లియర్గా అడగడానికి గల కారణం ఏంటంటే నాగార్జున సాగర్ ఎలక్షన్ ఏదైతే ఇందాక డిస్కషన్లో మీరు మాట్లాడారో నాగార్జున సాగర్లో అప్పటి వరకు నివేదిత రెడ్డి ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. నేను చాలా మందితో మాట్లాడినప్పుడు తెలిసిన మాట షీ విల్ డెఫినెట్లీ విన్ ఇఫ్ షీ ఈస్ గివెన్ ద టికెట్. కానీ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్కి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వడం అక్కడ ఓడిపోవడం లాంటిది జరిగింది. సో ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చూసేందుకు ఛాన్స్ ఉందంటారు. అంటే మీరు అక్కడ ఇంకొకటి అంటే మేబీ మేము ఓడిపోయిన మాట వాస్తవం విచ్ ఐ కాంట్ డినై ఇట్. నివేదిత రెడ్డి గారు అంతకుముందు కంటెస్ట్ చేశారు. తర్వాత కంటెస్ట్ చేసినప్పుడు ఓట్ పర్సంటేజ్ వాజ్ లెస్. బట్ తర్వాత కూడా ఆవిడ కంటిన్యూస్గా పనిచేసుకుంటూనే వచ్చారు. కానీ ఇవాళ అక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే ఆ రోజు అక్కడ ఎవరికైతే మేము టికెట్ ఇచ్చామో ఆయన ఒక ట్రైబల్కి సంబంధించిన వ్యక్తి. సో ట్రైబల్స్కి కొంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక జనరల్ సీట్లో కూడా మేము ట్రైబల్స్కి ఇచ్చాము. ఎందుకంటే అక్కడ వాళ్ళ పాపులేషన్ కూడా చాలా అధికంగానే ఉన్న పాపులేషన్. సో అందుకని మేము అక్కడ అది చేసాము. సో కొన్నిసార్లు అది కనుక పాజిటివ్ అయ్యి మేము గెలుచుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ దిస్ వన్. అందరూ కూడా మాట్లాడే తీరు వేరేలాగా ఉంటుంది. అంటే ఒక జనరల్ సీటుని తీసుకెళ్ళి ట్రైబల్కి ఇవ్వడానికి రీజన్ అండ్ హీ బీయింగ్ అ డాక్టర్ కొంచెం ఆ కమ్యూనిటీ నుంచి ఉన్నారు కాబట్టి ఇవ్వటం జరిగింది. సో అక్కడ ఓడిపోయాం. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ షుడెంట్ ఎక్స్పెరిమెంట్. సమ్ టైమ్స్ వీ ఎక్స్పెరిమెంట్ సో దట్ వాళ్ళకు కూడా కొంత రిప్రజెంటేషన్ ఇద్దాం అనే దీంతో ఇవాళ అక్కడ చేయటం జరిగింది. రైట్. రీసెంట్గా మోడీ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ప్రెస్ మీట్ పెట్టి ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఎప్పుడు నాకు తెలిసి మోడీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది ఎయిర్పోర్ట్లో పెట్టి ఇలా చేద్దాం ఇలా చేయాలనుకుంటున్నాం అండ్ లేదా వార్నింగ్లు ఇచ్చేలాగా మాట్లాడి ఇప్పటివరకు చాలా చూసాము. ఇప్పటి నుంచి మేము చూసుకుంటాం మీరేంటి అనేటువంటి మాట్లాడిన సందర్భాలు లేవు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మోడీ నోటి నుంచి ఇలాంటి మాటలు అది ఒక ప్రెస్ మీట్లో అది ఎయిర్పోర్ట్లో నుంచి. అండ్ హౌ షుడ్ దిస్ బి టేకెన్ ఆర్ హౌ షుడ్ దిస్ బి సీన్? నరేంద్ర మోడీ గారు అంటే అదేదో పబ్లిక్ మీటింగ్ అయితే కాదు. యాక్చువల్గా ఆయన వచ్చినప్పుడు స్వాగతం పలకటానికి కార్యకర్తలు ఎప్పుడూ కూడా వెళ్తారు. అంటే పోలీస్ మాకు పర్మిషన్ ఇవ్వదు, పోలీస్ పర్మిషన్ ఇచ్చేది 1000-2000 మందికి మించి ఉండటానికి వీల్లేదు అనేది ఇస్తారు. అక్కడ స్టేజ్ కూడా వేయనివ్వరు లిటరలీ. సో ఆ ఉన్న కొంచెం దాంట్లో కార్యకర్తలు వచ్చినప్పుడు సో డెఫినెట్లీ కార్యకర్తలకి ఒక జోష్ ఇవ్వాలి. కార్యకర్తలకి ఇవాళ మనం ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పైన ఎట్లా పోరాడుతున్నాం ఏంటి అనేది కూడా కొంత ఆయన ఒక బూస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో డెఫినెట్గా వాస్తవంగా చెప్పారు. అంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలు రోజు ఎంతమంది కార్యకర్తల పైన కేసులు పీడీ యాక్ట్లు ఇట్లా రోజు మనం చూస్తాం. గుర్రంపోడు విషయంలో మీరు చూసారు అక్కడ కేసులు పెట్టడం కానివ్వండి. తర్వాత మీరు బోధన్ ఇష్యూలో మీరు చూసారు కేసులు పెట్టడం కానీ, నిజామాబాద్ ఇష్యూలో మీరు చూసారు కేసులు పెట్టడం. ఇట్లా అనేక విషయాలు అంటే ప్రజల పక్షాన కూడా మేము పోరాడుతుంటే మా పైన కేసులు పెట్టడం, పీడీ యాక్ట్లు పెట్టడం, తర్వాత భౌతిక దాడులకి దిగటం, బెదిరించటాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కార్యకర్తలు ఇవాళ పార్టీకి బలమే కార్యకర్తలు. కార్యకర్తలు లేనిదే ఏ పొలిటికల్ పార్టీ కూడా సర్వైవ్ కాదు. ఇవాళ అందుట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ కూడా ఈ బీర్లు బిర్యానీలు డబ్బుల కోసం పనిచేసే కార్యకర్తలు కాదు. ఎవరు డబ్బా వాళ్ళు కట్టుకుని వస్తారు, ఎవరు రూపాయి వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చే రకం. ఈ కార్యకర్తలందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం ఇవ్వడానికి, రేపు రాబోయే రోజుల్లో మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పడానికి, ఆ భరోసా ఇవ్వటానికి, ఆ ధైర్యం నింపటానికి నరేంద్ర మోడీ గారు ఇవాళ మాట్లాడడం జరిగింది. అండ్ దట్ ఈస్ డెఫినెట్లీ లిఫ్టెడ్ ద స్పిరిట్స్ ఆఫ్ ది కార్యకర్తస్. అండ్ ఫైనల్గా
దాసోజు స్వామి గౌడ్ లాంటి లీడర్లు లేదా పొలిటికల్ నాయకులు సో పార్టీ మారడం అంటే వాళ్ళు ఉన్నటువంటి పార్టీ నుంచి టీఆర్ఎస్ బీజేపీలోకి వచ్చి బీజేపీ నుంచి మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్లోకి జాయిన్ అవ్వడం ఈ సినారియోస్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? అంటే ఒకటండి, నాకు ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఫ్యూ పీపుల్ యాక్చువల్గా. అది స్వామి గౌడ్ గారు కానివ్వండి లేదా దాసోజీ శ్రవణ్, ఐ హ్యాడ్ ఎ రెస్పెక్ట్. ఎందుకు అని అంటే కొంత ఎడ్యుకేటెడ్, కొంత ఇది ఉంటుంది అని. ఇవాళ శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే రోజు ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇన్ ది పబ్లిక్ డొమైన్. దట్ ఈస్ సంథింగ్ విచ్ అదేదో చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి లేకపోతే వెనకాల ఏదో బెదిరించి నువ్వు ఇట్లా మాట్లాడించిన మాటలు కాదు కదా. హీ హిమ్సెల్ఫ్ అంటే ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ఒక ఆలోచన ఉంది, ఆయన ఎడ్యుకేటెడ్. ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ మీరు విన్నారు. తర్వాత ఆయన ఇదే దాసోజీ శ్రవణ్ వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ మునుగోడు ఎలక్షన్లో కూడా ఆ ఎలక్షన్ కమిటీలో హీఈస్ వన్ ఆఫ్ ద మెంబర్. ఆయన అక్కడికి వచ్చి తిరగటం, మీటింగ్లో ఉండటం అన్నీ చేసి సడన్గా వచ్చి తీసుకెళ్ళి ఒక కాంట్రాక్టర్కి టికెట్ ఇస్తారు అని అంటే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ కాదా? భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడే కాంట్రాక్టరా? లేదా భారతీయ జనతా పార్టీలో మునుగోడు ఎలక్షన్ టైంకే అప్పుడే కాంట్రాక్టర్ అయితే మేము ఇవాళ ఏమైనా కట్టబట్టామా? ఏం మాట్లాడుతున్నారు? అందుకని ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలకి హీ హిమ్సెల్ఫ్ హెస్ టు ఆన్సర్. శ్రవణ్ అండ్ దాసోజీ శ్రవణ్ గారు అండ్ రాజగోపాల్ గారు వేర్ ఇన్ కాంగ్రెస్. ఆ టైంలో ఈవెన్ రాజగోపాల్ గారు వాజ్ అ కాంట్రాక్టర్ దేర్ ఆల్సో కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక కాంట్రాక్టర్ అవ్వలేదు, లేకపోతే ఇక్కడికి వచ్చినాక ఆయన ఇంకొక రకం కాలేదు. అండ్ శ్రవణ్ గారు వాజ్ ఇన్ఛార్జ్ ఫర్ హిస్ ఎలక్షన్ ఆల్సో. అన్నిట్లో పార్టిసిపేట్ చేసి లాస్ట్ మినిట్లో తీసుకెళ్ళి కాంట్రాక్టర్కి ఇస్తారా టికెట్ అని మాట్లాడితే ఐ లీవ్ ఇట్ టు హిస్ డిస్క్రిప్షన్. అది నిజంగా మాట్లాడే ముందైనా మనం ఆలోచించుకోవాలి, ఏం మాట్లాడుతున్నాం ఏంటి అనేది, ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఏంటి అనేది ఆలోచించుకోవాలి. సరే, ఇవాళ పబ్లిక్ డొమైన్లో వచ్చినట్టు ఆయన 15 కోట్లు తీసుకున్నాడు, ఇంకోటి తీసుకున్నాడు, నేను దాని గురించి కమెంట్ చేయను. ఎందుకంటే ఆయనకు మళ్ళీ నేను నా స్థాయి తగ్గించుకుని కమెంట్స్ చేయదలుచుకోలేదు. ఐ లీవ్ ఇట్ టు హిస్ డిస్క్రిప్షన్. ఆయన పార్టీలోకి ఆయన విజ్ఞతతోనే వచ్చారు. పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఏం ఆలోచించుకుని వెళ్ళారో ఐ లీవ్ ఇట్ టు హిమ్. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, గుడ్ ఆర్ బ్యాడ్, ఐ లీవ్ ఇట్ టు హిమ్. బట్ ది పబ్లిక్ చూసే జనాలు దే హ్యావ్ టు డిసైడ్ హూ ఇస్ హూ అనేది. అండ్ స్వామి గౌడ్ గారి గురించి అంటే ఆయన చైర్మన్గా చేసి, మండలి చైర్మన్గా చేసి, పోనీ ఆయన వేరే పార్టీలో టీఆర్ఎస్ నుంచి కాకుండా వేరే పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి వచ్చి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి టీఆర్ఎస్కి వెళ్తే దానికి ఒక అర్థం ఉంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి బీజేపీలో నువ్వు ఆ పార్టీ చేసిన అన్నీ కూడా నువ్వు ప్రశ్నించి ఉద్యమం టైంలో ఆ తర్వాత అన్నీ కూడా నువ్వు బయటపెట్టి మళ్ళీ నేను ఆ పార్టీలోకి వెళ్తున్నాను అని మాట్లాడితే, ఎందుకంటే స్వామి గౌడ్ గారికి ప్రతి స్టేజ్ పైన ప్రతి వేదిక పైన కూడా ఆయనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అలాంటిది ఆయన వెళ్ళారు అని అంటే అందుకని చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళకి ఐ వుడెంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ఇట్. వాళ్ళే, ఎందుకంటే మీరు ప్రపంచానికి చెప్పేది వాళ్ళని మెప్పించడానికో ఒప్పించడానికో చెప్తారు, బట్ మీ అంతరాత్మ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. సో క్వశ్చన్ దట్ యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ దేర్ ఫర్ దెమ్. రైట్. ఫైనల్లీ అసలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి అని అంటే ఏం చెప్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇవాళ దేనికైతే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, అది నీళ్లు, నిధులు, నియామకాలు, అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉండి వాళ్ళ బాధల్లో కానివ్వండి, మంచి చెడు రెండిట్లో కూడా పాలు పంచుకునే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సో అది మాధవ్ గారితో మాట్లాడినది. ఎప్పుడైతే వాస్తవం ఓట్ వేస్తున్నటువంటి టైంలో ఐ బీన్ టెలింగ్ దిస్, నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలాసార్లు చెప్పేటువంటి మాట ఒకటే, ఓట్ వేసేటప్పుడు నీ భవిష్యత్తుని ఎవరు నీకు కరెక్ట్గా అందించగలరు ఆలోచించుకొని ఓటేస్తే ఈ 5 ఏళ్ళు అంటే నువ్వు ఓటేసిన డే నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేంత వరకు 30 పైసలు పర్ డే, 20 పైసలు పర్ డే వాళ్ళు అమ్ముతున్న ఓటు మన జీవితాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నేను మీ ఆవిన్ జరిగా సైనింగ్ ఆఫ్.